పురుగులు వేస్తాయి, ఇండియాలో పెట్టుకోబడియాలని మా అమ్మ అంటుంది. నేను ఎందుకు అసలు చేయలేకపోతున్నా అనుకుని రాసి కింద అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. ఈ రాసి అండర్లైన్ ఎప్పుడైతే చేసి పెట్టుకున్నామో ఖచ్చితంగా నాకు గుర్తు అనేది ఉంటుంది అనమాట. నేను ఏదైనా బుక్ చదివినా కూడా కింద అండర్లైన్ చేసుకోవడము చేస్తుంటాను అనమాట. మనకు ఆత్మ స్వాతంత్రం అనేది లేకపోతే చూడండి ఎలా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు బాగుందంటే మనం ఆనందపడ్డాం, వాళ్ళు బాగలేదంటే ఏదో బాధపడ్డాం అనమాట. ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ గా చూడండి, నేను ఈరోజు చీర కట్టుకున్నాను, నీకు కలర్ ఏం బాగా అనిపించలేదని ఒకప్పుడు అంటే నాకు బాధ అనిపించేది అనమాట. నిజంగానే కదా, అదేదో మన కోసం బట్టలు కట్టుకున్నట్టు మళ్ళీ వేరే వేసుకునేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు బాగుందన్నా బాగలేదన్నా నా కోసం నేను వేసుకున్నా కదా, నాకు నచ్చింది నేను చేసుకున్నా కదా అనేది అనమాట. అది అనిపించింది నాకు ఇప్పుడు. చేసేది చేస్తున్నది మంచి అని తెలిసినప్పుడు ఎవరి కోసం ఆపే పని లేదు. అలా ఆపడం మొదలు పెడితే ఏదో ఒక మూల ఎవరో ఒకరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఎప్పటికీ ఈ ప్రయాణం ముందుకు సాగదు. ఎవరి ధర్మం వారిది, ఎవరి దారి వారిది, ఎవరి జీవితం వారిదే. గుర్తుంచుకోండి. ఇంకొకసారి చదువుతాను. చేసేది చేస్తున్నది మంచి అని తెలిసినప్పుడు ఎవరి కోసం ఆపే పని లేదు. అలా ఆపడం మొదలు పెడితే ఏదో ఒక మూల ఎవరో ఒకరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఎప్పటికీ ఈ ప్రయాణం ముందుకు సాగదు. ఎవరి ధర్మం వారిది, ఎవరి దారి వారిది, ఎవరి జీవితం వారిదే. గుర్తుంచుకోండి. ఇప్పుడు ముఖ్యంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా అమ్మ, నేను తపోవనం వెళ్ళాను అనమాట. తపోవనం వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఎక్కడుందో చెప్పండి, అది చెప్తాను మళ్ళీ. అంటే మనం ధ్యానం కోసము వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందంటే పిరమిడ్ కాడికే పోయి ఎందుకు చేసుకోవచ్చు, ధ్యానం ఇంట్లో చేసుకోవచ్చు కదా ఇలా అంటుంటారనమాట. అంటే మనము ఆగిపోతుంటాం. ఇంకా మనకి ఎప్పుడైతే మనం చేసేది కరెక్ట్ అని మనకే అనిపించినప్పుడు వాళ్ళు అనేది కరెక్టే కదా అని అనిపిస్తుంది అనమాట. అలా అనిపించి నేను చాలా సార్లు ఆగిపోయేది అనుకున్నాడు. ఇప్పుడు నేను ఇందాక మేడం అన్నారు కదా, తపోవనం అనేది బసవాయిపల్లి దగ్గర ఉంటుందన్నమాట. బసవాయిపల్లి దగ్గర అంటే దేవరకద్ర మండలం బసవాయిపల్లిలో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి అంటే నేచర్ ను చూడడం అనమాట. అక్కడ పిరమిడ్ గానీ ఓపెన్ పిరమిడ్ ఉంటుంది చిన్నగా, ఒకటి కంటైనర్ హౌస్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం. మొట్టమొదటిగా నేను అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అంటే ప్రకృతిని చూడడము ఎలా అన్నది అక్కడ నేర్చుకోవడం జరిగింది. తర్వాత ప్రతిసారి అక్కడికి వెళ్ళలేం కదా, దగ్గర ఉండి అంటే ఇంటి దగ్గర ఉండి ప్రకృతిని చూడడం అనేది నేర్చుకోవడం అది చేస్తున్నాను అనమాట. ఇంకొకటి, మంచి అని తెలిసినప్పుడు మనము ఆపే పని లేదనమాట. మనకు మంచి అని తెలియాలి ఫస్ట్. వాళ్ళకు మంచి కాదు, ఎవరికో మంచి, నేను మంచి పని చేస్తున్నా కదా అనేది మనకు అనిపించాలన్నమాట. అది ఎక్కడున్నా బాధలో ఉండడానికి ఒకనొక ముఖ్య కారణం పోల్చుకోవడమే. ఈ పోల్చుకోవడం చూడండి, నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఇంతకుముందు అయితే ఎలా పోల్చుకునేదాన్ని అనమాట. నేను హైట్ తక్కున్నా, మరి పర్లగడ్డ ఎత్తుంది, అసలు నేనేం బాగున్నా ఇలానే అనుకొని బాధపడేదాన్ని అనమాట. ఇప్పుడు రీసెంట్ గా ఇలా మచ్చలు వచ్చాయి, ఈ మచ్చలు వచ్చినాయి, అసలు నేనేం బాగున్నా. ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు మన రీసెంట్ గా మా ఫ్రెండ్ కూతురు మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమనిపించింది, అందరు మేకప్ వేసుకొని అందరు చాలా మంచిగా బ్యూటీగా తయారైపోయారు అనమాట. అంతకుముందే బాధపడేదాన్ని, అదే నేను ఇంట్లో నాకు మచ్చలు ఉన్నాయి కదా, మొహం అంత బాగలేదు కదా. కానీ ఇప్పుడు ఏమనిపించిందంటే, మొన్న ఏమనిపించిందంటే వాళ్ళ నా మొహం లాగా ఎవరిది లేదు, వాళ్ళకు నా మొహం నాకే అందంగా ఉంది. అంటే నాకు మచ్చలు ఉన్న మొహము ఇంకొక మొహం లేదు. ఇప్పుడు అందరు లిప్స్టిక్ పెట్టుకున్నారు, అందరు మేకప్ వేసుకున్నారు, అందరు ఒకేటే వేసుకున్నారు. కానీ నేను వేసుకోకపోయినా నాకుంది అంటే నేను ఎవరికి వాళ్ళమే అంటారు కదా, అలా అనిపించింది అనమాట. అంటే నా లోపల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు నాకు ఎదుటి వాళ్ళు ఏమన్నప్పుడు నాకు ఏమనిపించలేదు అనమాట. అది పోల్చుకోవడం ముఖ్యంగా బాధపడడానికి ఎక్కువ. అంటే మనము అసలు సగం జీవితం పోయినట్టు నాకు మా బాబు అంటే నాకు ఇప్పటికొకటి గుర్తుకొస్తుంది. ఎప్పుడు ఎంతసేపు వాళ్ళేమనుకుంటారో అసలు వాళ్ళు ఒకసారి మా బాబు అన్నాడు అనమాట, అమ్మ మనకేం పనిపాట లేకుంటారా, వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు మీ గురించి ఆలోచించుకుంటుంటారా ఎప్పుడు. ఎవ్వరు మనమే అనుకుంటాం అనమాట. 99% మనమే. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఇది వేసుకుంటే ఏమన్నా అనుకుంటారేమో, ఇది పెట్టుకుంటే ఏమన్నా అనుకుంటారేమో,
మంచి డ్రెస్ వేసుకున్నా ఏది వేసుకున్నా ఏదైనా మన కోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా బ్రతకడం అనేది. అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మామూలుగా రోజు ఇంట్లో వేసుకునేవైనా కూడా అవును ఇది వేసుకున్నా కదా, ఇది వేసుకుంటే వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అంటే మన లోపల మనకే నమ్మకం లేకపోవడం, మన లోపల మనకే ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే లేకుంటుందో మనకు వేరే వాళ్ళు అంటే బాధపడము, పోల్చుకుంటుంటాం అనమాట. పోల్చుకోవడం కాకుండా ఇప్పుడు మా మేడం వాళ్ళు చూడు, ఒకటి మా మేడం వాళ్ళని చూస్తే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇల్లు కన్స్ట్రక్షన్ మా అన్న వాళ్ళది ఇప్పుడు ఒక 4 జడ్చలలో 4 అంతస్తుల ఇల్లు ఉందనమాట. అది నేనే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేశాను అనమాట. నువ్వు చేసేవాళ్ళు వాడుకున్నావు అంటే నేను ఇప్పుడు చెప్తానమాట. నేను మా అన్న అన్ని తెచ్చిపెట్టి చేశాను కానీ మా మేడం వాళ్ళు నారాయణపేటలో ఒక పిరమిడే కడుతున్నారు. ఏకంగా పెద్ద 850 ప్లేస్ గజాలల్లా ఒక పెద్ద పిరమిడే కడుతున్నారు అని చెప్తానమాట. అది నేను చేయడం గొప్ప కాదు, అన్ని మా అన్న తెచ్చిపెడితే నేను చూసుకోవడం కాదు, మేడం వాళ్ళు అన్ని అందరి దగ్గర తీసుకొని చేయడం చాలా అద్భుతం అని చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. ఎస్, బాధ్యతే అసలైన ప్రేమ, అంతే. బాధ్యత అంటే మా ఇంట్లో రెంట్కుండే అమ్మాయి చెప్పింది అనమాట. ఆంటీ మా ఆయన చూడండి ఒక్కసారి కూడా అంటే ఇంట్లోకి అన్ని తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో ఎలా అంటే నాకే ఆశ్చర్యం అనిపించేది. దాదాపుగా ఇంటికి కావాల్సినవి అంటే వాళ్ళ అబ్బాయి చిన్నగా పిప్పర్మెంట్స్ కానీ లాలీపాప్స్ కానీ అవి కూడా దాదాపు చిన్న సైజు కిరాణా షాప్ లాగా తీసుకొచ్చేది అనమాట. మంత్లీ సామానే ఒక 10,000 తీసుకొచ్చేది అనమాట. కానీ ఎక్కడికన్నా తీసుకుపోంటే నీకు వెళ్ళు నేనేం రాను అంటున్నాను. ఆ అమ్మాయి ఒకసారి నాకు వచ్చి చెప్పింది అనమాట, చూడండి అసలు మా ఆయన అసలు నన్ను పట్టించుకోడు అని చెప్పి ఏడ్చేది అనమాట. నేను ఎప్పుడైతే ఈ కొటేషన్ చదివానో నేను చెప్పాను అనమాట, నీ కోసము నువ్వు బయటికి వెళ్ళకుండా ఏది తీసుకురాకుండా అన్ని నీ కోసం తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా, అదే మీ ఆయన నీకు అసలైన ప్రేమ అని చెప్పారనమాట. మళ్ళీ మా పక్కలే ఇంకొక ఆమె ఉంటుంది అనమాట. ఆమె ఏం చెప్పిందంటే, ఆంటీ మా ఆయన అస్సలు ఒక్కసారి కూడా అన్ని చెప్తుంటాడు, ఎప్పుడు బర్త్డేలు గిఫ్ట్లు ఇస్తుంటాడు, అన్ని ఇస్తుంటాడు, కానీ ఇంట్లో ఏం ఉన్నాయి ఏం లేవు నువ్వు తిన్నవా లేదా అది కూడా ఎప్పుడు పట్టించుకోడు అని ఆమె ఏడ్చింది అనమాట. అంటే చూడండి, ఎప్పుడైనా మన బాధ్యత మనము మన గిఫ్టులు ఇచ్చి అవి ఇచ్చి కాకుండా మనను బాధ్యతగా చూసుకునే వాళ్ళు ఎక్కువ ఎవరు మనం బాధ్యతగా చూసుకుంటారంటే మన కుటుంబ సభ్యులు కానీ మన పెళ్ళైన తర్వాత మన భర్త కానీ చూసుకుంటుంటారు అనమాట. బాధ్యతగా ఎప్పుడైతే చూసుకుంటారో అదే అసలైన ప్రేమ అనమాట. మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా థ్యాంక్స్ చెప్పొచ్చు, లేదంటే ఏదైనా బర్త్డేలకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే అదొకటి ఇదొకటి ఏదో ఒకటి చెప్పి మనను పొగడొచ్చు. కానీ మనను ఎప్పుడైతే మనను కేర్ గా చూసుకుంటుంటారో వాళ్ళదే అసలైన ప్రేమ అని. ఎస్, అవసరం లేకుండా అడగకుండా మాట్లాడటం ఒక రోగం, అడిగినప్పుడే అవసరం అయినప్పుడే మాట్లాడటం ఒక యోగం. అవసరం లేకుండా ఒక చిన్న డౌట్, అంటే ఇది ఇన్ని ఇట్లా చదువుతున్నారు కదా, ఇది ఏంటి, దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే ఇది మీరు చదువుతున్నారు, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏమంటారు దాన్ని? ఆ బుక్ గురించి ఇంకా అంటే కొత్త వాళ్ళకు ఉన్నాం కదా మేమందరం, మాకు తెలియదు. అట్లాంటి మీరు పుస్తకం గురించి ఈ కొటేషన్ ఇది ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను నేను మళ్ళీ కొంచెం మేడం ఆ పుస్తకం గురించి ఇంకొంచెం క్లారిటీ ఇవ్వండి మాకు, తర్వాత మీరు కొటేషన్ తీసుకోండి. ఓకే 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 థ్యాంక్ యూ. ఇక్కడ కొంచెం తీసుకోండి, అది ఏదైతే ముక్కలే భిన్నంగా ఆలోచించా ఇది నేనే తీయడం భిన్నంగా ఆలోచించండి. మాకు తీసుకోండి మేడం మీరు తర్వాత. సరే సరే ఓకే ఫ్రెండ్స్, సారీ. ఇది భిన్నంగా ఆలోచించు, చూస్తారు కదా, భిన్నంగా ఆలోచించి ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానాలు. భిన్నంగా ఆలోచించు, ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానాలు. ఈ పుస్తకము రచించిన ఆయన ప్రకృతి ఉమామహేష్ సార్ అనమాట. ఈ సార్ ఇప్పుడు రోజు జూమ్ క్లాసులు కూడా తీసుకుంటున్నారనమాట. ఒక 2018 నుంచి కదా మేడం, 2018 19 నుంచి 20 అనుకుంటా, 19లో బుక్ రిలీజ్ అయితేమో 20 నుంచి అనుకుంటా. 20 నుంచి జూమ్ క్లాస్ కూడా రోజు మార్నింగ్ 6 to 7 తీసుకుంటుంటాడు అనమాట. అంటే ఈయన ఒక 30 years నుంచి ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని చెప్పాం కదా, ఆ సార్ దగ్గర ఒక 30 years
అంటే ఒక 17 ఇయర్స్కే ఈయన ధ్యానంలోకి వచ్చాడు అనమాట. 17 ఇయర్స్ నుంచి ఈయన ఒక 20 ఇయర్స్ సార్ దగ్గర ఉండి నేర్చుకోవడం జరిగింది అనమాట. ఆయన నిత్య జీవితంలో ఇప్పుడు ఇది సేమ్ భగవద్గీత లాంటిది అనమాట. భగవద్గీత మనకు అందరికి అర్థం అవుతుండొచ్చు, అర్థం కాకుండొచ్చు, కానీ అతి సులభమైన భాషలో దీంట్లో చదువుతుంటే, ఈ కొటేషన్ చదువుతుంటే ఫస్ట్ మనందరికి ఆశ్చర్యం అనిపించేది. ప్రతి కొటేషన్ చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఇది నా కోసమే రాశారా సార్ అంటే, సార్ ఏమంటారంటే లేదు మేడం నా కోసమే రాసిన అని చెప్తుంటారు అనమాట. అంటే నాకు ఈ బుక్ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. అంటే పాటించి ఒక బుక్కే రాయగలిగిండు అని అనమాట. అంటే ఏది తీసుకున్న కూడా అనుభవ జ్ఞానం మాత్రమే చెప్పాలి అని మాకు మొట్టమొదటిగా సార్ అదే చెప్పాడు అనమాట. మా పీడబ్ల్యూఎఫ్ మేడమ్స్ ఇక్కడ నలుగురం ఉన్నాం అనమాట. అంటే చూడండి, ఎప్పుడైతే మొట్టమొదటిగా మనం ఏదైతే చెప్తామో అదే మన ముందు మనం మాట్లాడే మాటలు మన చెవులే వింటాయంటారు కదా, అలా మనం అనుభవంతో చెప్పింది ఎప్పుడైనా మనకు గుర్తుంటుంది అనమాట. ఇంకొకరికి ఆచరించి చెప్పడం వల్ల ఇంకొకరు మనం నేర్చుకోగలుగుతారనమాట. ఇది ఈ సారు ఇంకొకటి ఈ బుక్ కూడా రచించాడు అంటే నేను ఈ బుక్ లో వచ్చి కొన్ని కొటేషన్స్ పంచుకుంటున్నాను అనమాట మీ దగ్గర. అది ఓకే మేడం, థ్యాంక్ యూ. అవసరం లేకున్నా అడగకున్నా మాట్లాడటం ఒక రోగం, అడిగినప్పుడే అవసరమైనప్పుడే మాట్లాడటం ఒక యోగం. అవసరం లేకున్నా అడగకున్నా మాట్లాడటం ఒక రోగం, అడిగినప్పుడే అవసరమైనప్పుడే మాట్లాడటం ఒక యోగం. ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ లా ఎక్కువ మాట్లాడడం కూడా రోగమేనా అంటే ఈ రోగం నాకు ఉందని నాకు ఫస్ట్ అర్థమైంది అనమాట. అంటే నేను ఏం చేసేదాన్ని, పాంప్లెట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు చదువుకుంటుంటారు కదా, వాళ్ళు చదువుకుంటున్నా కూడా మళ్ళీ నేను ఇంకో వేరే ఉంటాయి కదా నాకు దగ్గర పాంప్లెట్, అవన్నీ మళ్ళీ చదివి వినిపించేదాన్ని. పోనీ అప్పుడు అదైపోయిందా, మళ్ళీ మా ఇంటికి రెంట్కి వచ్చే వాళ్ళని కూడా వాళ్ళకి ఏం చెప్పేదాన్ని అంటే ఆ కూరగాయలు అక్కడ ఉన్నాయి, ఆ పాలైన ఇక్కడ మీరు పాలు మంచి పోస్తాడు ఆయన, వాళ్ళు అడగకున్నా కూడా ఇలా అన్ని అనవసరంగా చెప్పేదాన్ని అనమాట. వాళ్ళు కొత్తగా వచ్చింది కదా అని నాకు నేను ఎక్కువగా చెప్పేదాన్ని అనమాట. ఇలా అనవసరంగా మాట్లాడుతూ ఏంటి దీనికి పరిష్కారం అంటే మౌనంగా ఉండడం అని నాకే అనిపించింది అనమాట. అంటే చూడండి, ఇలా అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇప్పుడు రెంట్కి వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పడం మర్చిపోయేదాన్ని. అంటే చూడండి, ఇలా నేను అనవసరంగా మాట్లాడడం వల్ల అవసరమైనది మర్చిపోయినన్న విషయం నాకు తెలిసింది అనమాట. అవును కదా, ఇంతసేపు లొడలొడ వాగుతుంటే మరి అదొకటి ఇదొకటి వాళ్ళకి చెప్పాల్సినవి చూడండి, నేను ఇక్కడ వాళ్ళకు చెప్పాల్సినవి చెప్పకుండా అది ఆడుంది ఇది ఉంది వాళ్ళు ఏమన్నా అడగలేదు కదా, అడగకుండానే నేను చెప్పడం వల్ల నేను వాళ్ళకు అంటే ఇంట్లో ఇలా ఉండాలి అలా ఉండాలి నీట్గా పెట్టుకోవాలి అట్లాంటి చెప్పేటవన్నీ మర్చిపోయేదాన్ని. అరే నేను ఇది మర్చిపోయింది కదా అని మళ్ళీ చెప్పేదాన్ని అనమాట. చూడండి, ఆ మాటలు ఎలా అంటే ఒక పత్రిసాటి యూట్యూబ్ లో ఒకటి ఉంది అనమాట, వాక్క్షేత్రం. అది ఎంత బాగుందంటే సార్ ఏమంటారంటే పత్రిసారు, మనము ఒక ఏమంటాం డోల్ కానీ అదేమైనా ఉంటాయి కదా, అది వాయించడానికి రాకపోతే మనం దాని జోలికే వెళ్ళాం, అసలు దూరంగా ఉంటాం దానికి. కానీ మాటలు మాత్రము ఎంత అంటే అంత మాట్లాడుతూ ఉంటాం అనమాట. నాకు ఒకటి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఈ నడిస్తే కాళ్ళు ఎలా గుంజుతాయో నాలుక కూడా అలా గుంజింటే అసలు మాట్లాడకుండా కాపుగా ఉంటుంది కదా. ఇప్పుడే మా మేడం వాళ్ళు మా ఇంటికి అది ఎక్కింది అనమాట. మా మేడం వాళ్ళు ఇద్దరు చక్క ఎక్కేశారు, కానీ నేనే ఎక్కలేకపోతున్నాను అనమాట. అంటే ఏదో భయం అవుతుంది అనమాట లోపల, నిచ్చెన కింద పడుతుందేమో అదైతుందేమో అని. అంటే చూడండి, ఎప్పుడైనా మనము చేసేది ఏదైనా అంటే మాట్లాడడం అనే సాధన, మాటలు ఒక డైమండ్ లాగా. చూడండి, ఎప్పుడైనా మన మాటలకు ఎప్పుడు వాల్యూ ఉంటదంటే మనము ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడితేనే అప్పుడు మన మాటలకు వాల్యూ ఉంటది అనమాట. ఇప్పుడు అనవసరంగా లొడలొడ వాగినాం అనుకో, అప్పుడు మన మాటలు ఎవ్వరు గుర్తించరు అనమాట. ఎప్పుడన్నా మనం ఒకటి చెప్పినాం అనుకో, మా బాబాయ్ ఉన్నాడు, వాడికి నేను చిన్నగా ఉన్నప్పుడు ఊకే చెప్పేదాన్ని అనమాట, ధ్యానం చేయరా మంచిగా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఇంట్లోకి వస్తుంది ఈమెతోటి ఊకే అంటుంటది అనుకొని పిల్లలు అసలు ఇలా మా అమ్మాయి ఇంకా కూర్చున్నది అంటే ఇంకా చెప్తుంది రా అనుకుని వాడు అవతల ముద్దల నుంచి అవతలే పోయేవాడు అనమాట. చూడండి, ఎవరికి ఏది చెప్పినా ఎంత మంచిదైనా మంచి విషయమే కావచ్చు కాక, కానీ 1-2 సార్లు కంటే ఎక్కువ చెప్పినామంటే అది మనకు వాల్యూ పోతుంది అనమాట. అది చేతిలో ఉన్న పని, చేయవలసిన పని, చేయగలిగిన పని చేయలేకపోతున్నారు అంటే
అంటే సోమరితనానికి అలక్ష్యానికి బాగా అలవాటు పడ్డారని అర్థం. వీలైనంత త్వరగా వాటి నుండి బయటపడండి అంతే. చేతిలో ఉన్న పని చెయ్యవలసిన పని చెయ్యలేకపోతున్నారు అంటే సోమరితనానికి అలక్ష్యానికి బాగా అలవాటు పడ్డారని అర్థం. వీలైనంత త్వరగా వాటి నుండి బయటపడండి అంతే. చేతిలో పని అంటే నేను ఏం చేయగలుగుతాను. ఇప్పుడు మా మేడం వాళ్ళు పిరమిడ్ కడుతున్నారు. ఇంకా పీడబ్ల్యూలో ఈ బుక్లు చాలా మంది డబ్బులకు కాకుండా ఫ్రీగానే పంచుతున్నారనమాట. మా పీడబ్ల్యూఎఫ్ వాళ్ళు చాలా మంది కూడా అంటే ప్రకృతి ఫౌండేషన్ విజ్డమ్ ఫౌండేషన్ ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ అనమాట. అంటే ఈ బుక్కులు పంచుతున్నారనమాట. ఈ బుక్కులు అందరూ ఫ్రీగానే పంచుతారనమాట. ఇప్పుడు బుక్కులు కూడా ఇచ్చేది ఉన్నా మేడం. ఫౌండేషన్స్ ఏమన్నా చూస్తారు తర్వాత ఆల్రెడీ అందరి దగ్గర కొత్తగా ఒక 4-5 మంది వచ్చారు. వాళ్ళకి ఇద్దాం తర్వాత. అంటే చూడండి, ఎవరం ఏమి చేయగలుగుతామో అది చేయడం అనమాట. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను. మరి ఇంకేమేం చేయగలుగుతాను ధ్యానం అంటే నేను నా చేతిలో ఉన్నది ఏం చేయగలుగుతాను అంటే ఫస్ట్ నేను క్లాసులకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎందుకంటే 2022-23 మా ఇంట్లో నేను ఫిజికల్ క్లాసులు పెట్టాను అనమాట. ధ్యానం క్లాసులు ఉన్నగా ఆలోచించే క్లాసులు పెట్టాను అనమాట. ఇంకా దగ్గరలో ఉన్న అంటే నేను ఏం చేయగలుగుతానని నా చేతిలో ఉన్నది నేను చేయగలిగాను అనమాట. రోజు ఏమంటే యూట్యూబ్లో కామెంట్ అంటే పత్రి సార్ కానీ మొబైల్ సార్ కానీ జ్ఞానం సంబంధించినవి యూట్యూబ్లో వీడియోలకు ఇప్పుడు షార్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. షార్ట్స్కు లైక్ చేసి కామెంట్ చేయడము షేర్ చేయడము అవి ఎక్కువగా చేస్తుంటారనమాట. చూడండి, లైక్ కామెంట్ షేర్ చేయడము అంటే ఒకరికి ధ్యానం చెప్పినట్టు అనమాట. నాకు అదే అనిపిస్తుంది అనమాట. అంటే చూడండి, మనం ఒక మంచి జ్ఞానాన్ని ఇతరులకు పంచడం అనమాట. ఇప్పుడు చూడండి, వేరే వేరే దాంట్లో ఎన్నెన్నో లైక్లు కామెంట్లు వస్తున్నాయి. కొంతమంది అనుకుంటారనమాట, ఇది చూడగానే అరే ఇది ఎంత బాగుందో ఇంతమంది లైక్ చేసి ఒకసారి చూద్దాం అన్నట్టు. అట్లా ఇంకొకటి జ్ఞానానికి సంబంధించింది కాక వేరే ఏమన్నా చూస్తే మనకు కొంచెంసేపు తాత్కాలికంగా ఉపశమనం అనిపిస్తుంది కానీ పర్మనెంట్ గా మనకు జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని అనిపించదు అనమాట. అది ఆనందం రావాలనుకోకు, ఆనందంగా ఉండడం మొదలుపెట్టు, అప్పుడే నీ ఆనందం నీ చేతిలో ఉంటుంది. ఆనందం రావాలనుకోకు, ఆనందంగా ఉండడం మొదలుపెట్టు, అప్పుడే నీ ఆనందం నీ చేతిలో ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది నేను ప్రాక్టీస్ చేశానమాట. ఎట్లా వస్తుంది ఆనందము లోపల నుంచి రావాలి, మనం బయటకు కాకుండా లోపల నుంచి. ప్లీజ్ ఎవరైనా మొబైల్స్ మధ్య మధ్యలో వస్తున్నాయి, బాగా శబ్దాలు వస్తున్నాయి, డిస్టర్బెన్స్ అవుతుంది క్లాస్. ప్లీజ్ సైలెంట్ చేసుకోండి, లేదంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇది నేను బాగా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఏడుస్తున్నా కూడా, ఏడుపు వస్తున్నా, కంట్లో నుంచి నీళ్లు కారుతున్నా కూడా అద్దం చూసుకుంటూ నవ్వడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. అంటే లేని గుర్తు తెచ్చుకొని నాకైతే రాదు. నాకు చేశారు చెప్తుంది కదా మేడం, చెప్తుంది కదా అర్థం చూసి నవ్వడం ప్రాక్టీస్ చేశాను. నవ్వనీకి వస్తలేదంటే నాకు అని చెప్తున్నా కదా. అవి గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే బాధను ఇంకా ఎక్కువ బాధ అనుకున్నాం అనుకో, బాధకు సంబంధించింది ఇంకా ఎక్కువ బాధ అవుతుంది అనమాట. నవ్వుకు సంబంధించింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం అనుకో. అలా నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అందులోంచి నీళ్లు రావడం లేదు. అనిపిస్తే కొంచెం ఒక సెకండ్ బాధ అనిపిస్తుంది, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక సెకండ్ బాధ అనిపిస్తుంది. కానీ అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది అనమాట. నేను ఒకేసారి మొత్తం మారిపోలేదు. మెల్లమెల్లగా ఫస్ట్ అలా నవ్వుతున్నా కూడా ఒకసారి నవ్వినా, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఏడుపు వచ్చింది, మళ్ళీ ఏడ్చాను, మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాను, మళ్ళీ ఏడ్చాను. వస్తు సాగు అలా చేస్తూనే ఉన్నాను. కానీ చేయడం మాత్రము నేను మానలేదన్నమాట. మానకుండా అలా చేస్తూ ఎప్పుడైతే ఉన్నానో కొద్ది రోజులకు కంట్లో నుంచి నీళ్లు కారడం మాని కొంచెం లోపల కూడా అంటే అంతకుముందు ఎవరైనా ఒక మాట అంటే పడపడపడ మొత్తం నీళ్లు మొత్తం ఇలా కారిపోయేది అనమాట. అసలు ఇంకా చెప్పలేనంత బాధ అనిపించేది అనమాట. కొన్నిసార్లు ఏమంటాం తట్టుకోలేక మంచిగా బాత్రూంలో పోయి ఏడ్చి మళ్ళీ మంచిగా మొహం గడపలు అట్లా రావడం అది చేసినా కళ్ళు అయితే కనిపిస్తుంటాయి కదా ఏడ్చినట్టు. బయట వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నావు కదా, నీ కళ్ళు ఏడ్చావు కదా, రెడ్డి కనిపిస్తున్నాయి కదా అనేవాళ్ళు అనమాట. కానీ అలా ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేస్తూ మరి ఎందుకు వస్తుంది ఏడుపు అని అలా నేను నవ్వడం ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి
ఇప్పుడైతే ప్రజెంట్ గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అయితే కళ్ళలోంచి నీటి పొర కూడా రావట్లేదు అనమాట. జస్ట్ ఒక సెకండ్ కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. అంటే నేను ఇది ప్రాక్టీస్ చేస్తాను. ఏదైనా మనము ప్రాక్టీస్ చేస్తేనే ఖచ్చితంగా దాని నుంచి బయటపడగలుగుతాం అనేది నాకు అనిపించింది. ఒక చిన్న డౌట్ మేడం, ప్రాక్టీస్ ఒకటే చాలా, దానికి ఏమైనా శక్తి కావాలా, దానికి మనం ధ్యానం చేయాలా, రోజు మనం అది కూడా చేస్తూ Exercise చేయాలా? ఏమైనా exercise చేయాలా? రోజు సాధారణ ఒక్క నిమిషం మేడం, మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను నేను ఆనందంగా ఉండడం అన్నారు. మీరు ఆనందంగా ఉండడం అంటే మీకు ఏడుపు వచ్చినప్పుడల్లా ఇంకా చూసే నవ్వారా, మెడిటేషన్ చేస్తారా, లేకపోతే మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారా, మీరు ఎలా మళ్ళీ దాన్ని చేస్తారు? నాకు ఒక డౌట్. అయితే నేను చెప్పాను కదా మేడం, ఇందాక పార్కింగ్ కాన్సెప్ట్ అవి రోజు చేయడం అనేది నేను గత 3 years నుంచి, అంటే 2009 లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి అయినా నేను ధ్యానం చేయడం అన్నది ఒక రోజు కూడా మానేయలేదన్నమాట. ఎంతసేపు? 10 నిమిషాలు, 5 నిమిషాలు, ఎంతసేపు? లేదు, అప్పుడు ఎవరి వయసు ఎంత ఉంటే 5 నిమిషాలు, అంటే దాదాపు 1 గంట 2 గంటలు. కానీ ఎప్పుడైతే ఈ భిన్నంగా ఆలోచించలోకి వచ్చిన తర్వాతనే 2 గంటలు కంటిన్యూ అన్నది. ఒక అదే అంతకుముందు నేను 2018 అనుకుంటా 1 సంవత్సరంన్నర 3 గంటలు చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 3 to 6 చేశాను అనమాట మెడిటేషన్. ఇప్పుడు చూడండి, ఎక్కువ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఏడుపు రావడం కరెక్టే. ఇప్పుడు సరిత మేడం అడిగితే 100% కరెక్ట్. మరి ఏడుపు రావడము మన లోపల శక్తి లేకపోతే ఖచ్చితంగా ఏడుపు వచ్చేస్తుంది. బయటికి అన్నంత ఈజీగా. మేడం చాలా మంచి క్వశ్చన్ వేశారు, కరెక్ట్. అయితే ఈ శక్తి పెంచుకోవాలి మన లోపల. ఎలా పెంచుకోవాలంటే ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. ధ్యానము మంచిగా ధ్యానం చేస్తూ ఉంటాము. మరి ధ్యానం కుదరట్లేదు అని అనుకుంటాం అనమాట. కానీ ధ్యానం మంచిగా కుదరాలి అంటే మొన్న సార్ ఫిజికల్ క్లాస్లో ఎక్కడో చెప్పాడు అనమాట, ఉమామయ్య సార్, మౌనంగా ఉండాలి అనమాట. మౌనంగా ఉండడం వల్ల, మౌనం కూడా ఎలా ఉండాలంటే ప్రతిరోజు కొంచెంసేపు ఒక 10 నిమిషాలు ఉంటామా, 5 నిమిషాలు అంటే మనకు స్టార్ట్ చేసడం అన్నది, మొదలు పెట్టడం అన్నది. నేను మౌనము ఇప్పుడు ప్రజెంట్ గా మౌనం ఎంతసేపు ఉండగలుగుతున్నానంటే అవసరమైనట్లు నేను రాసుకుంటానమాట మాటలు. ఈ రోజు నేను ఎన్ని మాటలు మాట్లాడాను, ఏవి అవసరమైన మాట్లాడాను, అనవసరమైన మళ్ళీ ఒకసారి ఇలా ఇప్పుడు ఎలా రాసుకున్నాను. ఈ రాసుకోవడం అన్నది రాత్రి జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మా ఇంట్లో 4 అంతస్తులు కదా, 13 పోర్షన్లు ఉంటాయి. 13 పోర్షన్లో ఒక్కొక్క అంటే 2-3 పోర్షన్లలో బ్యాచిలర్స్ ఉంటారు. ఒక్కొక్క దాంట్లో 2 ఉంటారనమాట. వాళ్ళ పేర్లు అన్ని నేను ఏం చేస్తానంటే ప్రతి నెల రాసుకుంటాను అనమాట. ఇలా రాసుకుంటాను, ప్రతి ఒక్కటి రాసుకొని ఏ పోర్షన్కి ఎంతెంత రెంట్, ఏ పోర్షన్లో ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళ పేర్లు. ఇంకొకటి కరెంట్ బిల్లు కూడా నేను ఏం చేస్తానంటే కరెంట్ బిల్లు కూడా పేర్లు రాస్తానమాట. రాత్రి ఇవన్నీ నేను రాస్తూ వస్తున్నాను. గత దాదాపు 5-6 years అవుతుంది మా ఇల్లు కట్టి. అవి కరెంట్ బిల్లు రాగానే నేను రాసుకుంటాను అనమాట. ఫస్ట్ అంటే ఏ పోర్షన్ ఫస్ట్ మీటర్ రాసి పెట్టినా కూడా చూడండి. మా అన్న రాత్రి సడన్ గా అడిగాడు అనమాట, మీటర్ నెంబర్ కాకుండా. నేనేమో మీటర్ నెంబర్లో రాసుకుంటాను అనమాట. మా అన్న కింద యూఎస్సీ నెంబర్ అని ఒకటి ఉంటుంది కదా, అంటే మనం కరెంట్ బిల్ పే చేయాలంటే ఆ నెంబర్ కావాలి, మీటర్ నెంబర్ అవసరం లేదు కదా. అది అడిగాడు అనమాట. నాకు ఒకసారి ఇలా చెప్పాను అనమాట. మా మేడం, ఒక మేడం అన్నది నాకు అదే గుర్తుకొస్తుంటుంది, ఏ కళ్యాణి నువ్వు రాసుకున్నాను, వెరీ గుడ్ ఇలా నన్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ రాసుకోవడం అనేది ఎంత అద్భుతమైన విషయం. నేను టకా చెప్పేశాను అనమాట మా అన్నకు. ఈ పలానా పోర్షన్లో పలానా ఎల్లయ్య ఉన్నాడు, పలానా పోర్షన్లో పలానా పుల్లమ్మ ఉంది, వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అంటే. ఈ మధ్య మా అన్నకు ఫోన్ చేసి వాళ్ళు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఏ పోర్షన్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళకి ఎంత కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని తెలుసుకోవడం కోసం మా అన్న నన్ను అడిగాడు అనమాట. చూడండి, మనం ఏదైనా చేయగలిగితేనే చెప్పగలుగుతాం. ఇంకొకటి రాసుకోవడంలో ఇంకొకటి కూడా జరిగింది అనమాట. అంటే 3-4 years బ్యాక్ మేము మాకు సొంత ఇల్లు లేకముందు రెంట్కున్నప్పుడు ఆ రెంట్ ఓనర్ ఏం చేశాడంటే, నువ్వు నాకు రెంట్ ఇవ్వలేదు అంటాడు. రెంట్ ఇవ్వలేదంటే నేను దాదాపుగా ఒక 15 years అట్లా జాబ్ చేశాను. ఒక 10 years అట్లా షోరూమ్ లో జాబ్ చేశాను. జాబ్ చేసేటప్పుడైనా నేను ఎందుకు రాసుకోవడం అలవాటు చేసుకున్నాను అంటే, అవును పైసలు ఇన్ని ఉండే, ఎక్కడ 10 పైసలు ఇక్కడ ఎవరో అడగరు లెక్కలు, నాకు నేనే మరి అన్ని పైసలు ఎక్కడ పోయినాయి అంటే, ఎప్పుడైతే రాసింది చదువుకుంటున్నప్పుడు నోరు మూసుకొని ఉంటాను. నేను నోరు మూసుకోవడం కోసమే రాయడం అలవాటు చేసుకున్నాను. కానీ అది ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందంటే, ఆయనకు ఓనర్కు చూపించాను. చూడండి, నేను 2009 నేను ఎప్పటి నుంచి జాబ్ చేసినా అప్పటి నుంచి రాశాను. ఇంట్లోకి ఇంటి కిరాయికి వచ్చినప్పటి నుంచి మీకు రెంట్ ఇచ్చినప్పుడే నేను రాశాను, టైంతో సహా రాశాను. నేను అక్కడ చూపించాను అనమాట ఆయనకు. అప్పుడు అవునమ్మా కరెక్టే, నేనే మర్చిపోయేదేమో అంటాడు. అంటే చూడండి, నేను ఆ నెల రాయకపోయింటే ఆ నెల ఖచ్చితంగా కట్టే
కట్టాల్సిందే. ఇప్పుడు మా అన్న కూడా నన్ను ఏం చేస్తున్నారో నువ్వు అసలు ఏం సరిగ్గా చూసుకోవట్లేదు ఏం చెప్తా అంటే ఆయన అంటే నేను నోట్ సాచి వస్తున్నాయి కదా, అది రాసుకోకపోయింటే. అంటే చూడండి, రాసుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంట్. ఏదైనా కూడా సార్ చెప్తుంటాడు. ఇంకొకటి ఉమామయ్య సార్ క్లాసులు ఉన్నాయని చెప్తున్నా కదా, మార్నింగ్ 6 to 7 ఆ క్లాసులలో కూడా రాసుకొని నేను ఇప్పుడు చదువుకుంటున్నాను అనమాట. అవి రాసినవన్నీ కూడా ఒకసారి చదువుకోవడం వల్ల మనం ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ మిస్ అయినాం అనేది నేను బాగా గుర్తు చేసుకుంటున్నాను అనమాట. ఇంకోటి ఆ రాసుకున్నది చదవడం వల్ల ఎక్కువగా నేను పాటించడం అనేది చేశాను అనమాట. ఎక్కువ బుక్కులు చదవకుండా కేవలం భిన్నంగా ఆలోచించు. నేను ఇంత బుక్కులు ధ్యానంలోకి వచ్చినప్పుడు 2009లో కొన్ని బుక్కులు చదివాను. కానీ ఇప్పుడు మాత్రము కేవలం ఈ 2 బుక్లే. అంటే ఈసారి 10,000 బుక్కులు రాసి 10,000 బుక్కుల సారాంశం అనమాట. ఈ నేను ఇంత బుక్ కానీ భిన్నంగా ఆలోచించే బుక్ కానీ. అంటే చూడండి, నేను అంతకుముందు కొన్ని బుక్కులు చదివానని చెప్పాను కదా, ఆ బుక్లో చదివినవి ఈ బుక్లో కనిపిస్తుంది. అంటే ఏ దేంట్లోకి వెళ్ళి తీసుకున్నా కూడా దీంట్లోనూ అందులోనూ ఉన్నది, దీంట్లోనే ఉంది. మరి ఎందుకు నేను అన్ని అంటే ప్రాక్టీస్ చేస్తేనే మనం ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ కోసమే అన్నట్టు నేను సార్ దాదాపుగా నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంట. 4-5 పేజీలు చెప్పింటారు రాసుకుంటే మాత్రం, రాసుకోగలిగితే 4-5 పేజీలు. కానీ నేను ఒక 10 లైన్లు 15 లైన్లు అని రాసింటాను. కానీ ఆ రాసిన దాంట్లోనే నేను ఏం చేయగలుగుతాను, సార్ ఎన్నో చేశాడు, ఎన్నో చెప్తాడు, మరి నేను ఏం చేయగలుగుతాను, నా చేతిలో ఏముంది, నేను ఏం చేయగలుగుతానని మెల్లమెల్లగా అప్పటి నుంచి పాటించడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైనా చూడండి, మనకు ఏదైనా మళ్ళీ మన దగ్గరికి వస్తుందంటే మనం ఎప్పుడైతే పాటించలేదో అది మళ్ళీ మనం ఏదో నేర్చుకోవడానికి మా పీడబ్ల్యూలో ఒక మేడం చెప్తుంటుంది అనమాట. మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది మళ్ళీ మన దగ్గరికి వస్తూనే ఉంటుంది అని. నాకు ఒక కళ వచ్చేది అనమాట. నాకు ఈ భిన్నంగా ఆలోచించడానికి వచ్చినాక అర్థమైంది అనమాట. ఎలా అంటే ఆ కళ ఏదో నేను పెద్ద లోయలో పడిపోయేదాన్ని, ఇలా పడిపోయేదాన్ని. లాస్ట్కు చిన్న ఏదో గడ్డిపోస లాంటిది ఏదో దొరికి పైకి ఎక్కగలిగేదాన్ని. అంటే ఈ ఆధారమే అనమాట. ఎప్పుడైతే దీన్ని ఆధారపడుకుంటామో అంటే ఒక జ్ఞానం, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనము నిత్య జీవితంలో ఆనందంగా ఉంటామని నాకు అర్థమైంది. మేడం, మౌనం గురించి ఒక క్లారిటీ ఇయ్యరా? మౌనం అంటే మాట్లాడకుండా ఉంటే సరిపోతుందా? మౌనం గురించి ఒక ప్రశ్న చెప్తాను. మౌనం గురించి మొత్తం అదే చెప్తాను. సాధనే సమస్త సమస్యలకు ఏదైనా సమాధానం ఉంది. సాధనే సమస్త సమస్యలకు సరైన సమాధానం ఉంది. సాధన చూడండి, చెప్పారు కదా నేను ఇందాక 5 fingers కాన్సెప్ట్ అని. అంటే 5 fingers కాన్సెప్ట్ అంటే ఈ మధ్యలో నేను పెట్టుకున్నా. అంతకుముందు అయితే ఇంచుమించు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి అయినా నేను ధ్యానం చేయడము, బుక్స్ చదవడము, మౌనంగా ఉండడము ఇవన్నీ చేసేదాన్ని. కానీ క్లారిటీగా ఎప్పుడు చేయగలుగుతున్నానంటే భిన్నంగా ఆలోచించడానికి వచ్చిన తర్వాతనే ఎక్కువగా చేయడం అనేది చేస్తున్నాను అనమాట. ఇంకొకటి, ఇవన్నీ చేయడానికి అతి ముఖ్యమైన కారణం ఒకటి నేను ప్రాక్టికల్గా చెప్పగలను. 2 గంటలు మాత్రం కంటిన్యూ చేయాలి. నేను 3 years నుంచి 2 గంటలు కంటిన్యూ అనేది చేస్తున్నాను అనమాట. మనం చాలాసార్లు నేను కూడా అనుకుంటుంది, నేను అది రాగం అనుకుంటే ఆ బుక్ చదువుతాం అనుకుంటుంది. అంటే నా మైండ్ నాకు చేతిలో లేకపోయేది అనమాట. సార్ కూడా ఒకటి చెప్తాడనమాట, ఒక స్టెప్ మనం ముందుకు వేయగలుగుతాము అని చెప్తాడనమాట. నేను ఫస్ట్గా మొట్టమొదటిగా నేను పాటించింది ఆత్మనూన్యత భావం. చూడండి, ఆత్మనూన్యత భావం ఎలా అంటే మామూలుగా ఇట్లా కర్రీస్ ఏమన్నా చేసినప్పుడు కూడా నేను అరే దీన్ని అనవసరంగా ఇంతగానో ఎక్కువ చేసిన, ఇందులో అది ఎక్కువైంది, అది వేస్ట్, ఇది వేస్ట్, ఇలా నాకు నేనుగానే బాధపడేదాన్ని అనమాట. అంటే చూడండి, ఆత్మనూన్యత భావం కూడా ఉంటే మనము ఎంత బాధపడతాం అనేది. అలా మొట్టమొదటిగా నేను పాటించింది ఆత్మనూన్యత భావం అనేది నాలో నుంచి తీసివేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఒక్కటి ఏదైనా పాటించగలుగుతామో అప్పుడే మనము ఏదైనా పాటించడానికి, అంటే సార్ చెప్తాడనమాట, ఒక 6 నెలలు మొట్టమొదటిగా 2 గంటల ధ్యానం అనేది ఒక 6 నెలలు ఎప్పుడైతే చేస్తామో మనము ఏదైనా పాటించడానికి మనకు ఒక స్టెప్, అంటే మనం ఒక మెట్టు ఎక్కినట్టు, ఒక స్టెప్ ఎక్కినట్టు అని చెప్తారనమాట. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆ 3 years నుంచి నేను కంటిన్యూగా చేస్తున్నాను అంటే కొంత నా మైండ్ నాకు చేతిలోకి రావడం అనేది జరిగిందనమాట. అప్పటి నుంచి నేను ఇవి కంటిన్యూ చేసుకొచ్చాను అనమాట. అంటే అంతకుముందు మౌనం ఉండమనుకున్నా. ఈ మౌనం గురించి ఇందాక మేడం అడిగింది కదా, నేను మౌనం గురించి కొటేషన్ తీసుకొని చెప్తాను ఒకసారి.
దొరకని సమాధానం లేదు. ఈ మౌనము ఫస్ట్ నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను కదా. 2009లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పటికి 12 years అవుతుందేమో. అంటే ప్రతి పౌర్ణమికి నెలకు నేను మౌనం ఉంటానన్నమాట. ఆ మౌనం ఉన్నప్పుడు ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మౌనం ఉన్నప్పుడు బుక్ చదవడం కానీ లేకపోతే టీవీ చూడడం కానీ అవన్నీ చేసేదాన్ని అన్నమాట. కానీ మాట్లాడలేకపోతుంది కదా, మరి ఇవన్నీ చేయొచ్చు కదా. ఎప్పుడైతే భిన్నంగా ఆలోచించలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటే ధ్యానం చేసుకోవడం లేదా ప్రకృతిని చూడడం అనేది. ఈ ప్రకృతిని కూడా ఒక కొటేషన్ తీసుకొని చెప్తాను. ఇంకా మౌనము ఫస్ట్లో నేను రోజుకు అంటే నేను కొంచెంసేపన్నా ఉండగలుగుతానా మౌనంగా మాట్లాడకుండా. ఇంకొకటి నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే నేను మౌనంగా ఉందాం అనుకున్నారు అప్పుడే ఏదో ఒకరు మాట్లాడడమో లేకపోతే ఫోన్ రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. మౌనంగా ఆ నిర్ణయం తీసుకోకముందు ఏమి కాదనమాట. కానీ నేను రోజు మీకంటే మౌనంగా ఉంటాను అన్నప్పుడే ఏదో ఒకటి జరగనమాట. క్వశ్చన్ మేడం, మౌనం పైన నాకు మౌనం పైన చిన్న క్వశ్చన్. మౌనం అంటే బాహ్యంగా మాట్లాడుకుంటే చాలా లోపల ఆలోచనలు చేయొచ్చా? ఫస్ట్ బాహ్య మౌనం స్టార్ట్ చేయాలి మేడం. ఫస్ట్ బాహ్య మౌనం ఉండడం స్టార్ట్ చేస్తేనే అంతర్మౌనం అన్నది తెలుస్తుంది. బాహ్య మౌనమే పాటించకపోతే డైరెక్ట్ అంతర్మౌనం అన్నది మనకి ఎప్పుడూ తెలియదు, ఎన్ని రోజులకు తెలియదు. బాహ్యంగా మౌనం ఉంటుండే. ఇంకొకటి మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తాము కానీ మాట మాత్రం మాట్లాడకపోతే ఏమైంది, తింటాము, బట్టలు ఉంటాము, ఇంటి పనులు చేస్తాము, అన్ని చేస్తాము కానీ మాట మాత్రమే మాట్లాడకూడదు. ఇంకొకటి ఎన్ని అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాం, ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం మనం రోజు అనే విషయం అవును మాట్లాడకుండా ఈ పని జరుగుతుంది కదా, మరి ఎందుకు అనవసరంగా మాట్లాడము అనేది తెలుస్తుంది. ఇంకోటి మనం అనవసరంగా మాట్లాడడం, మనం మౌనంగా ఉండడం వల్ల సరికాని ఆలోచనలు కూడా ఎక్కువగా తీసివేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎన్ని సరికాని ఆలోచనలు ఉంటాయంటే మౌనంగా ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు తెలుస్తుంది అనమాట మనకు, అరే నేను అనవసరంగా ఇందుకోసం మాట్లాడాను కదా. ఇంకొకసారి నేను ఒక 11 days ఏం చేశానంటే రోజుకు 10 గంటలు మౌనంగా ఉన్నాను అనమాట. మౌనంగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం మౌనంగా ఉండాలంటే నేను చేసిన ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు పక్కలకెళ్ళి కూరగాయలు కానీ అవి ఏమైనా పనులు కానీ పోతున్నాయి అనుకో వేసి తగ్గి ఉడుకుతుంటారు అనమాట. ఎందుకంటే నా మైండ్ నా చేతిలో లేదు. ఏమన్నా కూరగాయలు అనే సౌండ్ వినిపించినా రెగ్గి ఉడుకుతుంది, లేకపోతే ఎవరైనా పిలిచినా ఉడుకుతుంది అట్లా. ఇంకొకటి మా ఇంటి గేట్ సప్పుడు అయినా కూడా ఎవరు వచ్చినా మనం లేచి ఉడుకుతుంటాయి అనమాట. అంటే చూడండి నా మైండ్ నా చేతిలో లేకపోవడం వల్ల అలా చేసేది అనమాట. మౌనంగా ఉంటే అవును నేను మాట్లాడకుంటే ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు నేను బాగా నేర్చుకున్నానని మా వాచ్మెన్కి చెప్పేదాన్ని అనమాట. నేను ఈ రోజు ఉన్నాం కదా, నేను రాను, మాట్లాడను, వచ్చి ఏం చేస్తాను, నేను మాట్లాడను, నువ్వే చూసుకో, రేపు ఏదైనా కావాలంటే నాకు చెప్పు అనేది. కానీ అనుకుంటా అనమాట ఈరోజు పనులు వస్తారేమో, వాళ్ళు ఏమన్నా అడుగుతారేమో, వాళ్ళు అదంటారేమో, ఎవరు ఏమన్నాడు. ఫస్ట్ నేను నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటానో దానికి అనుగుణంగానే జరుగుతున్నారు. ఇంకొకటి మౌనంగా ఉన్నప్పుడే ఎంతసేపు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడకూడదు, ఎన్ని మాటలు మాట్లాడాలి, ఎన్ని మాటలు మాట్లాడకూడదు, మనం మాట్లాడుతున్నది కరెక్ట్ అయినా ముందు మన మాటలు మనం చెప్పలేదు ఉంటాయి. ప్రతిసారి ఎన్నోసార్లు చెప్తాడనమాట. అలా మాట్లాడడం అన్నది మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఎంత అవుతుంది టైము 12:15 అవుతున్నాను. ఇంకా నేను అంటే మేడం వాళ్ళు ఇంత టైం అని చెప్తారు. ఆ టైం వరే కాకుండా నేను నాకు చేతికి మైక్ ఇచ్చారు కదా, నేను మాట్లాడుతూ ఉంటే టైం అయినా కూడా టైం అయిన మేడం అనేది తీసేసుకుంటాను అనమాట. అంటే చూడండి మన మీద మన క్లారిటీ లేకపోవడం అనమాట. ఎప్పుడైతే మౌనంగా ఉండగలుగుతామో మాటను ఒక డైమండ్ లాగా ఉపయోగించుకోగలుగుతాము. ఆ మౌన సాధన అనేది ప్రతి మనిషికి నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఇంకొకటి నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానానికి తొలిమెట్టు అంతే. నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానానికి తొలిమెట్టు అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఇది నాకేమీ తెలియదు అనే విషయము అంటే 18/4/2024లో తెలిసిందనమాట ఆ విషయం. అంటే చూడండి ఎందుకు నాకు ఏమీ తెలియదు అనే విషయం తెలిసింది అంటే
నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటో, అంటే నా మిస్టేక్స్ నాకు బాగా తెలియడం కోసమే అది తెలిసింది. ఇది ఎందుకు తెలిసిందంటే నేను దీనికి చెప్తాను. మేడం సరిత మేడం మంచి క్వశ్చన్స్ అడుగుతుంది నాకు చెప్పడానికి. ఫస్ట్ టైం నేను సారీ మిస్టేక్ ఏమైనా చెప్తుంటే, ఫస్ట్ టైం నేను ఫిజికల్ క్లాస్ చెప్పడం జూమ్లో క్లాసులు చాలా చెప్పాను. ఫిజికల్ క్లాస్ ఇది నా మొదటి అంటే థర్డ్ టైం అనుకుంటా, అందుకే చాలా చెప్తున్నాను. మా మేడం బాగానే అడుగుతుంది. థ్యాంక్ యూ. నేను నాకేం తెలియదన్న విషయం ఎలా తెలిసింది నాకంటే నేను చెప్తాను ఎగ్జాంపుల్గా. అయితే నేను ఏం చేశానంటే ఒక 4 months కంటిన్యూగా నా ఇంటి పనులు అన్నీ చూస్తూ మొత్తం, అంటే మా అమ్మకు కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయిన, అంతకుముందు మా అమ్మ బాగా పనిచేసేది, కాల్ ఫ్రాక్చర్ అయినందుకు అంటే అమ్మ మంచం మీద ఉంటే అసలు ప్రతిదీ ఇల్లు ఊడ్చడం కంచి అంటే మిగతా పనులు అనుకున్న అమ్మ కొన్ని చేసేది. ఆ పనులన్నీ చేస్తూ కూడా ప్రతి రోజు నా కోసం 4 లేదా 5 గంటలు ఉపయోగించుకోవడం అనేది, కేటాయించుకోవడం అనేది జరిగింది అనమాట. ఎలా అంటే నేను అప్పుడు ఏదైనా నేను ఎలా ప్రాక్టీస్ అంటే మొట్టమొదటిగా నేను పార్కుకు వెళ్ళినప్పుడు, ఇందాక ప్రకృతి రాలేదని చెప్పారు కదా ఇందాక, అదే ప్రకృతి సాధన గురించి నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. వెళ్ళినప్పుడు ఇలా నడుస్తుంటాం కదా, ఇలా నడిచేటప్పుడు నేను ఒక్కొక్క అడుగు అలా అనుకుంటూ ఉంటాను అనమాట. నేను ఈ 10 అడుగులు నడిచే వరకు మౌనంగా ఉంటాను, లేదా ఈ 10 అడుగులు నడిచే వరకు ఎవరిని జడ్జిమెంట్ చేయను, ఈ 10 అడుగులు నడిచే వరకు నేను ఇవన్నీ చిన్న చూపు చూడను. ఇలా నాకు నేనుగా అంటే నేను అన్ని ప్రయత్నించాను. నేను మొత్తం ప్రాక్టీస్ మొత్తం పర్ఫెక్ట్ అయినా నేనేం చెప్పను. కాకపోతే నేను అలా అన్ని ప్రయత్నిస్తూ రావడం వల్ల నాకు ఏం తెలిసింది అంటే ఇవన్నీ ఎక్కువగా పాటించడం వల్ల నాకు ఏమీ తెలియదన్న విషయం తెలిసింది అనమాట. అంటే చూడండి, నేను అన్ని ప్రయత్నిస్తాను, అంటే నా ఇంటర్గా నాకు ఏదేది అనిపిస్తుందో అది అనిపించడం. అంతకుముందు పార్క్లోకి వచ్చే వాళ్ళను రోజు నేను పార్క్కి వెళ్తుంటాను. నెక్స్ట్ ప్రకృతి సాధన గురించి అదే చెప్తాను. పార్క్లోకి వెళ్ళినప్పుడు పార్క్లో ఎవరైనా వస్తే వాళ్ళు నడుస్తుంటే వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నారు, ఇలాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు అవి వేసుకున్నారు ఇలా అనేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు నేను అనుకుంటుంటాను అనమాట, ఈ ఫస్ట్ 1 అడుగుతో స్టార్ట్ చేస్తాను. ఈ 2 అడుగులు వేసే వరకు ఇలా పార్క్లో ఆ చెట్టు ఉంటుంది, అది ఉంటుంది, రోడ్డు మీద వెహికల్స్ ఏవో ఆగుంటాయి కదా, అక్కడికి వెళ్ళే వరకు నేను ఇలా ఏమి అనుకోను, నేను మౌనంగా ఉంటాను అని. మౌనం కానీ జడ్జిమెంట్ కానీ చిన్న చూపు చూడను, వాళ్ళు ఏమన్నా వేసుకొని వాళ్ళు ఏమన్నా ఉండని వాళ్ళని ఏమి అనను అన్నది నేను సాధన చేశాను. ఇంకొకటి ముఖ్యంగా నా అన్ని పనుల కోసము నా ఇంటి బాధ్యతలు అన్ని చేస్తూ, అంటే ప్రతి పని ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ఇక్కడ ఆడవాళ్ళం అందరము ఉన్నాం కాబట్టి, చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంట్లో మనకు రోజు ఎన్ని పనులు ఉంటాయి. అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఒక్కొక్కసారి పో అని తీసి అక్కడ పెట్టేసి, ఇంట్లో చూడండి ఏదైనా ఈ చెంచా తీసి ఇలా పెట్టినామా, అవును ఇలా చెంపు తీసి కూడా గడ పెడితే బాగుంటుంది కదా, గడ పెడతాం కదా. అంటే 24 గంటలు ఒక అంటుంటాం ఆ పైన రెండుకు, 24 గంటలు సిలిండర్ కట్ట కూర్చుకుంటేనే ఆ చెంచా తీసి ఆడబెట్టుకుంటే జీవితం. అసలు నాకు టైం లేకుండా ఇదే చేస్తూ, అంటే టైం సరిపోదు, ఎంతసేపు చేసినా కూడా వంటింట్లో మనకు అన్నీ ఉండనే ఉంటాయి. అంటే తగినంత మాత్రమే చేస్తూ. ఇప్పుడు ఇంకొకటి నేను చేసిన విషయం ఏంటంటే, ఇప్పుడు క్లాస్కి వచ్చాను కదా, ఇంతకుముందు ఇలాగే ఎక్కడన్నా బస్వాయిపల్లి తప్పవనం అని చెప్పాను కదా, అక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను అనమాట. నెక్స్ట్ కొటేషన్ తీసుకొని ఇంకా దాని గురించి వివరంగా చెప్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో, సిలిండర్ కట్ట తుడవాలా, ఇవి గడిపి పెట్టాలి, అవి గడిపి పెట్టాలి, ఇవి తీసి పెట్టాలి, అవి తీసి పెట్టాలి అని అన్ని ఉట్లాడు చేసేదాన్ని అనమాట. అలా చేసి అంటే ఇప్పుడు అంటే ఎక్కువగా అనమాట. ఇప్పుడు ఇందాకనే చెప్పాను కదా, మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో, అదెట్లా చేస్తాం ఇదెట్లా చేస్తా అంటే ఎప్పుడైతే నా కోసం నేను ఆ టైం కేటాయించుకోవడం అంటే ఒక 1 year పాటు చేశాను అనమాట. తర్వాత నేను చేసింది కరెక్ట్ కాదు, నేను తగినంతనే చేయాలి, నా కోసం నేను కూడా రెస్ట్ తీసుకోవాలన్న విషయము తెలిసింది. అది చెప్తాను నేను. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రకృతి కొటేషన్ తీసుకుంటాను. ప్రకృతిలోని మేధస్సు అంతా
ప్రకృతిలో ఒక భాగం అవ్వాలి. ప్రకృతిలోని మేధస్సు మనకు రావాలంటే మనము ప్రకృతిలో ఒక భాగం అవ్వాలి. ఎస్, ఈ ప్రకృతిలోకి వెళ్ళడం అనేది ఫస్ట్ మేము ఇందాకనే చెప్పాను కదా, PWF అంటే ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ అని. అయితే వాళ్ళ PWF మెంబర్స్ అందరినీ బీచ్పల్లికి తీసుకెళ్ళాడు అనమాట సార్. బీచ్పల్లికి వెళ్ళామన్నమాట. అసలు అంతకుముందు ధ్యాన సాధన తెలుసు, కానీ ప్రకృతి సాధన తెలియదు అనమాట. సార్ చెప్పాడు కానీ నాకు అంత అర్థం కాలేదనమాట. ఎప్పుడైతే బీచ్పల్లికి వెళ్ళామో ప్రకృతిని ఎలా చూడాలి అన్నది ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఎలా ఉండాలన్నది చెప్తాను, ఒక 4 పాయింట్లు. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా నోరు మూసుకోవాలన్నమాట. అంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. ఇంకా మళ్ళీ అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఇంకా ఏమన్నా యాక్టివిటీస్ కానీ ఏమన్నా దేంట్లో పాల్గొనకుండా ఉండాలి. అది 2. ఇంకొకటి 3 ఏం చేయాలంటే ఇలా ఆకాశం అంటే మానవ నిర్మితాలు కానీ ఆకాశం కానీ చెట్లు కానీ అవి చంటి పిల్లలు అంటే పాలదాగ పిల్లలు అవి చూడొచ్చు అని చెప్తాడనమాట. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఆకాశం, చెట్లు. ఇంకొకటి నేను ఫస్ట్ చెట్టు చూసేటప్పుడు చెట్టు చూసి ఈ చెట్టుకి ఆకాశం బాగున్నాయి, ఆకులు బాగున్నాయి ఇలా చూసేదాన్ని అనమాట. అలా కాకుండా ఊరికే చూడము. నేను మొట్టమొదటిగా ఒక 2022లో ప్రకృతిలోకి వెళ్ళడం అంటే నేను ఊరికే సాధన చేశాను. ఊరికే వాకింగ్ అని చెప్పి ఊరికే పోయేదాన్ని వచ్చేదాన్ని జస్ట్ ఏదో 10 నిమిషాలు చూసేదాన్ని. కానీ ఏం టిఫి చేద్దాం ఈరోజు ఏం అటకెళ్ళి కూరగాయలు పోతుంటే ఆ కూరగాయలు అంటే నా మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉండేది అనమాట. చూడండి ఎంత ఎక్కువగా నేను ప్రకృతిలోకి వెళ్ళడం వల్ల సరికాని ఆలోచనలు అన్నీ పోవడం అనేది జరిగింది అనమాట. మెల్లమెల్లగా ఒక 2-3 మంత్స్ తర్వాత ఓహో ఈ ప్రకృతి నుంచి కూడా ఎనర్జీ రావడం అన్నది నేను గమనించాలన్నమాట. అది గమనించిన తర్వాత మొట్టమొదటిగా 2023లో 1వ నెల 2023లో ఉమ్మాయి సారు చెప్పాడనమాట. తపోవనానికి వెళ్ళండి. తపోవనం అనేది ఎక్కడ ఉందని చెప్పారు కదా, బస్వాయిపల్లి దగ్గర, దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో ఉంటుంది అది. అక్కడికి వెళ్ళండి మేడం, ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళండి అంటే తపోవనం వెళ్ళడం అనేది నా టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అప్పుడు నేను ఒక 6 మంత్స్ వెళ్ళాను అనమాట. 6 మంత్స్ వెళ్ళినప్పుడు అంటే ప్రకృతిలో ఎలా ఉండాలనేది నేను అక్కడ ఏదైతే పాటించానో ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత రోజు నేను పార్కుకు వెళ్తున్నాను. ప్రకృతి సాధన రోజు 2 గంటల ధ్యానము, 1 గంట ప్రకృతిలో ఉంటాం. ఇంతకుముందు అర్ధగంట మాత్రమే ఉండగలిగేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రము 1 గంట, ఖచ్చితంగా 1 గంట. ఇంకొకటి అది వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ప్రకృతిని చూడము అనేది జరుగుతుంది అనమాట. ఇంకొకటి అక్కడ తపోవనము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కందూరు అని ఉంటుంది అనమాట, మనందరికీ అడ్డాకల్ మండలి కందూరు. అక్కడ సాయిబాబా టెంపుల్ అనమాట. ఇంకా ఫస్ట్ తపోవనం వెళ్ళేటప్పుడు మా ఇంట్లో నేను ఇట్లా 6 మంత్స్ వెళ్తానంటే మా అమ్మ, మా ఆయన, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎందుకు పోతావు, వాడికి ఏముంటుందాడా, ఎందుకు అన్నిసార్లు పోతావు అంటే నేను వాళ్ళకి ఒకటి చెప్పానమాట. ఎందుకు దేవుడు భక్తి అంటే బాగుంటుంది కదా అనుకుంటారని. నాకు అక్కడ ఒకటి బుద్ధుడు విగ్రహం ఉందన్నమాట. ఆ బుద్ధుడు విగ్రహం ఉన్నప్పుడు నేను చెప్పానమాట, నేను బుద్ధుడికి మొక్కుకున్న ఒక 6 నెలలు తిరుగుతానంటే. ఇంకా మా అమ్మ అన్నదనమాట, బుద్ధుడు ఏమన్నా దేవుడా అన్నది. నాకు దేవుడే, నేను తిరుపతి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను, నాకు బుద్ధుడు దేవుడే అని చెప్పానమాట. అంటే మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది వాళ్ళకు కూడా చెప్పడం అనేది నేను నేర్చుకున్నాను అనమాట అక్కడ. తర్వాత నెక్స్ట్ నేనేం చేశానంటే మరి అక్కడికి వెళ్ళే కంటే నాకు ఒకటి అనిపించింది అనమాట. అవును, చేసేదైతే అదే ప్రకృతి సాధన అదే చేస్తాం కదా అని కందూరు పోవడం స్టార్ట్ చేశాను. కందూరు కూడా ఎలా అంటే తపోవనం కంటే 1 మంత్కో ఎప్పుడో వెళ్ళేదాన్ని, కానీ కందూరు మాత్రము సాయిబాబా గుడికి అని చెప్పారనమాట. సాయిబాబా గుడికి వారం ఒక 2-3 మంత్స్ కంటిన్యూగా వెళ్ళాను అనమాట. అది ఎండాకాలంలోనే వెళ్ళి అక్కడ కూడా ఇదే ప్రకృతిలో ఉండడం అనేది సాధన చేశాను అనమాట. చూడండి, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు వస్తే ఏముంటుంది అంటే, ఇప్పుడు ఎంతసేపు మనలాగా ఇంట్లో అందరూ ధ్యానంలో ఉంటే మనం ఏం చెప్పినా నమ్ముతారు, మనకి ఏదైనా తెలిసింది. కానీ మనం ఒకరిమే ధ్యానం చేస్తుంటే వాళ్ళు ఆడికి వెళ్ళిపోతావు, వీడికి వెళ్ళిపోతావు, ఆడేం చేస్తాడు, ఇంకా దేవుడి కాడికి అన్నందుకు వాళ్ళు ఒక్క ఆబ్జెక్షన్ కూడా. చూడండి, తప్పవనం వెళ్తానప్పుడు ఎందుకోతావు ఆడికి, ఇన్ని సాధు ఇన్ని ఎందుకంటే నేను చెప్పినాను అనమాట. ఒక 21 వారాలు వెళ్తాను అక్కడికి, నేను ఇలా మొక్కుకున్నాను అని చెప్పానమాట. ఎప్పుడైతే నేను అలా చెప్పానో నాకు ఒక్కరోజు కూడా వాళ్ళే మళ్ళీ టైం అయింది పోవా ఇలా చెప్పేవాళ్ళు అనమాట. చూడండి, మొట్టమొదటిగా నాలో తప్పన అనమాట. నేను చెయ్యాలి, నేను ఉండాలి అని ఎప్పుడైతే
దానికి అనుగుణంగా ప్రకృతిలో ఉండడం అనేది చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి, ఫస్ట్ నేను మొట్టమొదటిగా చేశానని చెప్పాను కదా, అలా ప్రకృతిలో ఉండడం అనేది నేను ఎక్కువగా సాధన చేస్తున్నాను అనమాట. ప్రకృతి గురించి ఇది ఈసారి ఇప్పటి కూడా అంటే 30 years నుంచి కూడా ఎక్కువగా సారు అక్కడ శ్రీశైలం అడవులు అక్కడ వెళ్ళే వాళ్ళంట. కానీ ఇప్పుడు కూడా సారు రోజు 1 గంట ఈ హైదరాబాద్ లో ఉంటారు సారు, కేబీఆర్ పార్క్ అని రోజు 1 గంట అక్కడ ప్రకృతిలో ఉంటారనమాట. మనకు అన్ని తెలిసిపోయినాయి కదా అని అనుకుంటే మనం ఇంకా ఎక్కడ వేసిన బొగ్గలు అక్కడ అన్నట్టుంటాం కదా. మనం ఎప్పుడు స్పిరిచువాలిటీ అనేది కొత్తసారి కూడా చెప్తుంటాడంట, ఎండ్లెస్ జర్నీ అనేది. ఎప్పుడు మన సాధన అనేది చేస్తూ చేస్తూ ఉండాలన్నమాట. అది థ్యాంక్ యూ. సంతృప్తితో జీవించడం నేర్చుకుంటే చాలు, మిగిలినవన్నీ మనల్ని వెతుక్కుంటూ వాటికవే వస్తాయి. సంతృప్తితో జీవించడం నేర్చుకుంటే చాలు, మిగిలినవన్నీ వాటికవి సంతృప్తితో జీవించడం నేర్చుకుంటే చాలు, మిగిలినవన్నీ మనల్ని వెతుక్కుంటూ వాటికవే వస్తాయి. ఈ సంతృప్తితో జీవించడం అంటే నేను భయపడుతూ నుంచి మాకు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా చూడండి, ఇంట్లో అంటే ఒక చిన్న రూమ్ లో రెండుకున్న కూడా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక చిన్న రోల్ ఉండేది, ఆ రోల్ మా బాబాయ్ పిల్లల్లో అంటే ముగ్గురిని మా బాబాయ్ పిల్లలు LKG UKG అంటే మాకు పెళ్లి కాకముందు ఆ పిల్లలు అనమాట. ఆ పిల్లల్ని పెట్టుకొని మేము ఉండేవాళ్ళం అనమాట. చిన్న రోలు ఇప్పుడు ఏమంటాము పొగనాలు చేయాలన్నా ఏం చేయాలన్నా రాత్రి నానబెట్టి ఉదయం దంచి చేసేవాళ్ళం అనమాట. కానీ అప్పుడు ఫీలింగ్ లేదు, మాకు మిక్సీ లేదే, మాకు ఫ్రిడ్జ్ లేదే, మాకు మంచం లేదే, ఆ ఫీలింగ్ అప్పటి నుంచి కూడా లేదనమాట. కానీ ఇప్పుడు చూడండి, నాకు అప్పటి నుంచి ఆ ఫీలింగ్ అంటే నేను సంతృప్తిగా అప్పుడు ఉన్నందుకు. ఇప్పుడు 4 అంతస్తుల ఇంట్లో మేము ఒక డబల్ బెడ్రూమ్ లో ఉంటామనమాట. మాది కాదు, మా అన్నయ్య కానీ ఉండడం అయితే మేమే ఉంటామన్నమాట. ఏమంటే అదే సినిమాలో ఓనర్ కానీ ఓనర్ అంటారు కదా, అలా అనమాట. ఓనర్ ఏమో మా అన్న, నన్ను ఇక్కడ ఓనర్ అంటే ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనమాట. ఎవరు అంటే ఓనర్ అంటే నాకు అప్పుడు నవ్వుతున్నాడు. ఓనర్ అంటే వాళ్ళు ఓనర్ అనిపించుకుంటలేదు, రోజు నన్నే అంటుంటారు అనమాట. ఓనర్ ఏమిటున్నాను అంటే ఓనర్ కానీ ఓనర్ అంటారు కదా, అదే అనమాట. అంటే చూడండి, నేను అంటే రెండుకున్నప్పుడు మేము ఒక చిన్న రూమ్ లోనే ఉండేది. అప్పుడు చిన్న రూమ్ లో ఉంటే పక్కన వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు. నేను అనుకుంటున్నాను అనమాట, సింగిల్ బెడ్రూమ్ లో ఉండాలంటే మరి రెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా, మనకి ఏడైతుంది రెంట్, మనం ఏడ ఇవ్వగలుగుతాం. అప్పుడు మా ఆయన బిజినెస్ అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన డబ్బులు నెల కాకుండా మధ్యలో ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు రెంట్ కట్టాలంటే పాలు తీయాలంటే నెల మనం ఏదైనా ఒకటి చేస్తేనే ఇస్తామని నేను జాబ్ చేయడం జరిగింది అనమాట. కానీ నేను నాకు వచ్చే డబ్బులు మరి రెంట్కే సరిపోతే మరి ఇంకా తిండి తింటాం అన్నట్టు నాకు అలా అనిపించేది అనమాట. కానీ నా కోరిక, నా ఆలోచన చూడండి, అప్పుడు సింగిల్ బెడ్రూమ్ కోరుకుంటే నాకు ఇప్పుడు నేచర్ ఏం చేసిందంటే డబల్ బెడ్రూమే ఇచ్చేసింది అనమాట. అలా డబల్ బెడ్రూమ్ లో ఉండడం అనమాట. చూడండి, సంతృప్తితో నేను జీవించాను అనమాట. ఇంకొకటి, ఏమైనా ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఆమె అవేసుకున్నది, మేము వేసుకున్నది, ఆమె ఆ పట్టు చీర ఉంది, ఈమె ఈ పట్టు చీర ఉంది, ఆమె అట్లాంటి నగలేసుకున్నది, ఈమె ఇట్లాంటి నగలేసుకున్నది, మరి నాకు లేవు అని ఎప్పుడు నేను బాధపడిందే లేదనమాట. అంటే మొదటి నుంచి అయినప్పుడంగా మా ఇంట్లో మా బాబాయ్ అనమాట, మా నాన్న కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మా బాబాయ్ పెద్దరికం చేసేవాడు అనమాట. పెద్దరికం చేసిన ఆయన ఏం చేసేవాడంటే దేనికన్నా ఫీజులకు దానికి డబ్బులు అడిగితే ఏమో కొన్ని ఇచ్చేవాడు అనమాట. కానీ అయినా నాకు పెద్దగా ఏమనిపించదు, మా అక్క జాబ్ చేసి తను మిగతా డబ్బులు ఇచ్చేదనమాట. అంటే చూడండి, ఏవైనా కూడా రోడ్డు మీద వెళ్తున్నా కూడా మాకు అట్లా లేదు, ఇది లేదు, ఇంట్లో అన్ని. ఇంకొకటి, చిన్న ఉన్నప్పుడు బాగా గుర్తుకొస్తాను అనమాట. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలకు మా ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి పోయి టీవీ చూసేవాళ్ళం అనమాట. అదొకటి, వేరే వాళ్ళ ఇంటికి పోయి చూడడం ఇష్టమే ఉంటుండే. కానీ మా ఇంట్లో ఉంటే ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా నాకు అది లేదు, ఇది లేదు, మరి నాకు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీ కూడా నేను అంటే కర్నూలులో ఉండి చదువుకున్నాను అనమాట. 8th to 10th వరకు అక్కడే ఉండి చదువుకున్నాను అనమాట. ఇప్పుడు మా అమ్మ పింఛన్ కోసం అక్కడే ఆ ఇంటికే వెళ్తానమాట. ఎక్కడైతే నేను టీవీ చూసేదాన్నో సండే అప్పుడు దూరదర్శన్లో సినిమాలు వచ్చాయి కదా, ఈవినింగ్ 4 o'clock అలా వెళ్ళేదాన్ని అనమాట. అలా వెళ్ళినప్పుడు మా మామయ్య ఏమన్నాడు అంటే,
ఈ రోజు ఆదివారం కదా, సినిమా కదా, అందుకే అలా లేదని. అంటే చూడండి, అప్పుడు అంత ఇష్టంగా చూసినా ఇప్పుడు అన్ని ఉన్నా కూడా ఏడుస్తున్నాము, ఏడుపు వస్తుంది. నాకు ఒకే ఒక క్వశ్చన్ అదే వచ్చేసింది అనమాట. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదు, అయినా నేను అప్పుడు సంతృప్తిగానే ఉన్నాను. మరి ఇప్పుడు అన్ని ఉన్నాయి, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, మిక్సీ ఉంది, అన్ని ఉన్నాయి, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది, అయినా నేను ఏడుస్తున్నా. అంటే నాకేం పోయేకాలం మతసారి ఎప్పుడు అంటాడు, నేను ఎప్పుడు క్వశ్చన్ వేసుకుంటాను, నాకేం పోయేకాలం అసలు అన్ని పెట్టుకుని కూడా ఏమీ లేనప్పుడు ఏడవలేదు, ఇప్పుడు అన్ని ఉన్నాక కూడా ఏడుస్తున్నాయి. ఉంటాను కూడా అన్ని ఉంటే అల్లు నోట్లో శని అన్నట్టు నాకు అదే జరిగింది అనమాట. అంటే నేను ఏడవకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆనందంగా, అంటే ఎలా ఏడవకుండా అంటే మన లోపల ఎంతో కొంత జ్ఞానం ఉంటేనే ఆ ఎదుటి వ్యక్తిని క్షమించడం అనేది చేయడం జరుగుతుంది అనేది నాకు అనిపించింది. ఇంకొకటి ముందు మొట్టమొదటిగా నాకు నేను ఏడుపు అనేది రాకుండా ఉండాలి. ఇందాకే చెప్పాను కదా ఏడుపు గురించి ప్రాక్టీస్ అది. ఎంత ఆనందంగా జీవిస్తే అంతగా ఈ విశ్వానికి, విశ్వశక్తికి మనం దగ్గర అవుతాం. అర్థం చేసుకొని ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. దాన్ని మనందరికి బాగా గుర్తుకొస్తాను అనమాట. చిన్నప్పుడు ఏమైనా ఇప్పటికైనా అనుకుంటారు కదా పెద్దవాళ్ళు, ఏమైనా సరికాని మాటలు మాట్లాడితే తదాసు దేవతలు ఉంటారు, అట్లయితే మాట్లాడతారు కదా. అంటే తదాసు దేవతలు ఎక్కడో లేరు, మన మాటలే మనకి. ఇందాకనే మాటలు చెప్పాను కదా, మనం ఏవైతే మాట్లాడుతుంటామో చూడండి, మనం ఒక సరికాని మాట మాట్లాడితే మన లోపల అన్ని అణువులు రియాక్ట్ అవుతాయంట. అంటే అదే పాజిటివ్ మాట మాట్లాడితే అప్పుడు కూడా అది రియాక్ట్ అవుతాయి. మన మన ఆలోచన, మన మాట మాత్రమే మన లోపల అణువులు ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది. ఇంకొకటి, ఎప్పుడు ఏడ్చుకుంటుంటే దేవుడు ఏమనుకుంటాడంట, వీడికి ఏడుపంటే ఇష్టమేనేమో తదాస్తు అంటాడంట. నవ్వుతూ ఉన్నా తదాస్తు ఏమి అన్నాడు అనమాట దేవుడు. నవ్వుతూ ఉన్నా తదాస్తు అంటాడు, ఏడుస్తున్నా అంత ఏమంటే కదా, అంత మన నిర్ణయమే, అంత మన ఇష్టమే అన్నట్టు. ఏడుస్తూ ఉన్నా వీళ్ళకి ఏడుపంటేనే ఇష్టమేమో అన్నట్టు నవ్వుతుంటే, అందుకే నవ్వుతూ ఉండాలి అని. అంటే నవ్వుతూ ఉండాలంటే ఎంతో కొంత వరకు శక్తి కావాలి. దానికి ముఖ్యంగా చెప్పాను కదా, ధ్యాన సాధన, జ్ఞాన సాధన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఏది ఒక్కటికే ఈ రోజుకే చేసేస్తే రేపు ఏమి రావన్నమాట. సాధన వల్ల చేస్తూ ఉంటేనే మనము అది నేర్చుకోగలుగుతాం అనేది. అంటే విశ్వానికి మనము దగ్గర అవుతాం. ఎంత ఆనందంగా జీవిస్తే అంతగా ఈ విశ్వానికి, విశ్వశక్తికి మనం దగ్గర అవుతాము. అర్థం చేసుకొని ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. నేను ముఖ్యంగా ఇది చెప్తాను. నేను అది అసలు నేను ఎన్నో ప్రాక్టీస్ చేస్తే చెప్తాము అనుకున్నాను. మా మేడం కూడా అదే పోతుంది, మేడం నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటావు, ఈ సాధన గురించే చెప్పాను. నాకేదో చేతి పైకి ఇచ్చేవారికి నేను అన్ని మర్చిపోయాను. కొండనాకి మందేస్తే ఉండనాకి ఓడిపోయింది అన్నట్టు. ఒకటి చెప్తాను చూడండి, జొన్న రొట్టె కొడుతుంటాం కదా, నేను రొట్టెలు చేస్తాను రోజు. మా అమ్మ రోజు రొట్టె తింటుంది. ఆ రొట్టె కొట్టేటప్పుడు అందుకనే కింద కూర్చుని చెప్పింది, అందుకనే ఇలా కొడుతుంటాం కదా, ఇలా కొడుతుంటాం కదా, కొట్టేటప్పుడు ఒక్కొక్క అడుగు అని ఇలా చెప్పాను. అలా ఆనందం అంటే నాకు ఏదైతే కావాలో, జస్ట్ నేను ఆనందం అనుకున్నా కాబట్టి ఆనందం, మీరేదనుకున్నా మీరు అదే. అంటే నేను ప్రాక్టీస్ చేసి చెప్తున్నాను కదా. ఇలా అనుకుంటూ అంటే ఆ రొట్టె కొట్టేంత వరకు మొత్తం. ఇంకొకటి, వంట చేసేటప్పుడు ఏదైనా కలుపుతుంటాం కదా, ఇలా అలా కలిపేటప్పుడు కూడా ఖచ్చితంగా అనుకుంటా. ఈ మధ్య ఇంకొకటి ఏం చేస్తున్నానంటే, టమాటాలు కానీ ఉల్లిగడ్డలు కానీ వేసేటప్పుడు ఒక్కొక్కటి ఇలా వేస్తున్నాను అనమాట. ఆనందంగా వేస్తున్నా అన్నట్టు ఇలా ఒక్కొక్కటి. ఎవరన్నా ఉంటే మళ్ళీ ఏమో అనుకుంటారు, వాళ్ళు లేనప్పుడే అనమాట. మా అమ్మ బయట పెట్టినట్టు, ఎవరైనా అమ్మ ఉంటారు కదా, అమ్మ బయట కూర్చుంటాను, అలా చేస్తుంటాను అనమాట. అలా కాకపోతే ఎవరైనా ఉన్నారనుకో నా లోపల అనుకుంటాను అనమాట, బయటికి చేయకుండా. ఎవరు లేకపోతే బయట లేకపోతే దీనికి పిచ్చి బాగా కుదిరింది కానీ ఆయన అనుకుంటారు అనమాట. అందుకు అంటే నాకు ఏది కావాలో ఎక్కువగా నేను ఈ అడుగులు వేయడము. ఇంకొకటి, ఇల్లు ఊడ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇవన్నీ నేను సిల్గా అనిపించవచ్చు కానీ నేను ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తాను. అంటే మనం నేర్చుకోవాలనుకుంటే ప్రకృతి ఒక గురువు అయి నేర్పిస్తుంది అన్నది నాకు ప్రాక్టికల్ గా జరిగింది. ఎప్పుడైతే నేను ఇలా అంటే ఇల్లు ఊడుస్తున్నా ఈ బండ వరకు నేను ఏం కామ్గా ఉంటాను, ఏం ఆలోచించకుండా ఉంటాను. అలా ఒక్కొక్క అడుగు అంటే నేను స్టెప్ బై స్టెప్ అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇందాక చెప్పాను కదా, పార్క్లోకి వెళ్ళి ఎలా చేస్తాను అనేది. ఈ రొట్టె సాధన, ఈ అడుగుల సాధన. మొన్న ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ నాకు కొంచెం హెల్త్ బాగలేకున్నది అనమాట. ఆ హెల్త్ బాగలేకున్నప్పుడు కూడా నేను ఇలా ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ.
నేను టాబ్లెట్స్ అవన్నీ చెప్పాను కదా. అయితే నేను 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు పారాసిటమాల్ మెనింజోమా అని వచ్చింది. అది ఎలా అంటే తలలో నుంచి వచ్చిందని తలకు ఆపరేషన్ అయిందనమాట. తలకు ఆపరేషన్ సిజర్ ద్వారా బాబు డెలివరీ అయిన తర్వాత ఒక 3 months తలకు ఆపరేషన్ అయింది. మెడిసిన్ గురించి అవి చెప్పాను కదా. కానీ నాకు అది చూడండి, మనము ఖచ్చితంగా మనమే డిసైడ్ చేసుకుంటాం. ఈ జబ్బులో కూడా మనమే కొని తెచ్చుకుంటాం అన్న విషయము నాకు ఈ జ్ఞానంలోకి వచ్చినాక అర్థమైంది అనమాట. అంటే అప్పుడు నాకు అది జరిగింది. ఎలా వచ్చిందంటే అది ఎడమకు వస్తే కుడి పని చేయాలంటే, కుడికి వస్తే ఎడమ పని చేయాలంట. అంటే ఇలా పిడిసి వస్తేనేమో మనుషులో గుర్తుకుండదంట, కానీ నాకు గుర్తుకుండేది. ఒక 2 నిమిషాలు ఇలా 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 వచ్చేదనమాట. ఆ 2 నిమిషాలు ఇట్లా మామూలుగా మనకు ఎప్పుడైనా ఎక్కువగా నడిస్తే దగ్గొస్తుంది అలా వచ్చేదనమాట. అంటే అప్పుడు అన్ని నా ఆలోచనలన్నీ వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఆలోచన రహిత స్థితి అనేది ఏర్పడింది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే నాకు అది ఆలోచన రహిత స్థితి అనేది తెలిసిందనమాట. దాన్ని నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఆలోచన ఇప్పుడే చెప్పాను కదా, ఇలా నేను ఏ పని చేస్తున్నా కూడా అంటే ఈ పనులు అనేక సిల్లిగా అనిపించవచ్చు, కానీ నేను ప్రాక్టీస్ చేసినా చెప్తున్నాను. ఆ ఆలోచన రహిత ఇలా నడుస్తుంటే కూడా ఈ అడుగులో ఏ ఆలోచన లేదు, ఈ అడుగులో ఇప్పుడు ప్రకృతికి వెళ్తానని చెప్పాను కదా. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆకులో చూసినప్పుడు ఆకు ఇలా లైన్స్ కొన్ని ఉంటాయి కదా శైలకు, ఆ లైన్ కూడా చూస్తూ అంటే నా మైండ్ నాకు జస్ట్ నాకు నేను నా మైండ్ నాకు అంటే నేను ఇక్కడే ఉన్నాను అని నా మనసుకు నేను చెప్పుకోవడం కోసము ఇలా ప్రాక్టీస్ చేశానమాట. ఆ ఆలోచన రహిత స్థితి ప్రాక్టీస్ చేయడం వల్ల మొన్న బుద్ధ పౌర్ణమి రోజు నైట్ 8 hours మెడిటేషన్ చేస్తాను. నైట్ 8 hours కంటిన్యూగా. అది కూడా చూడండి ఎలా అంటే నేను ఈ ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో ధ్యానమా చక్రం వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషము నాకు శ్వాస మీద ధ్యాస కుదిరేదే కాదు. ఎన్నిసార్లు ధ్యానమా చక్రం పోయినా అన్నిసార్లు అంటే నా సరే కానీ ఆలోచనలు అన్ని గానం ఉండేవన్నమాట. అన్ని గానం ఉండేది. మళ్ళీ ఆ 8 hours ఎప్పుడైతే చేశానో అప్పుడు చేసినప్పుడు ఆ ఎనర్జీ అంతా నాలోకి అంటే మొత్తం ఆలోచన రహిత స్థితి అనేది జరిగింది. ఆ 8 hours నేను ధ్యానం చేసినప్పుడు నా లోపలికి ఎనర్జీ ఎలా వెళ్ళిందో అనేది నేను గమనించాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే నాకు కొంచెము ఇక్కడ బ్యాక్ పెయిన్ లాగా అనిపించేది అనమాట ఎప్పుడన్నా ఒకసారి. అది ఎంబడే ఒక జస్ట్ 2 minutes మాత్రమే ఉన్నది, అది రిలీఫ్ అయిపోయింది. చూడండి నాకు ఆ ఎనర్జీ ఫ్లో కావడం అనేది నేను గమనించాను. నాకు ఒక ఆలోచన అనమాట. ఫస్ట్ నేను 2000లో ధ్యానంలోకి వచ్చానని చెప్పాను కదా. అప్పుడు నాకు ధ్యానంలోకి వచ్చిన ఆయన ఇలా కనిపించే అది ఏమన్నా 10 సార్లు లాల్ చేసుకుంటాడు కదా, ఇది మాత్రం మనకే కనిపించదు. చాలా రోజుల వరకు ఎవరబ్బా ధ్యానం చెప్పింది అంటే తర్వాత నాకు ఫుల్గా కనిపించడం జరిగింది అనమాట. అంటే నాకు అప్పుడు ఒక ఆలోచన చూడండి, అవును కదా ఊరికే గంటలు ధ్యానం చేయకుండా ఈ ఆలోచనలన్నీ పోతేనే ఆలోచన రహిత స్థితి అంటారు కదా. ఈ ఆలోచనలన్నీ ఒకేసారి బట్టలు ఉతికినప్పుడు బట్టలు కూడా మైలపోతాయి కదా, అలా పోతే బాగుంటాయి కదా ఒక ఆలోచన చూడండి. నా ఆలోచన బట్టే నాకు డిసీజ్ రావడం అనేది, ఆ పారాసిటమాల్ మెనింజోమా రావడం అనేది జరిగింది అనమాట. మనకు కొన్ని తెలుసో తెలియకో అనుకుంటాం. ఇది ప్రాక్టికల్ గా ఇంకొకటి టీవీ సీరియల్ చూస్తున్నాం కదా, ఇది కూడా నేను ప్రాక్టికల్ గా చెప్తాను. టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు అంబులెన్స్ లో పోతుంటే ఎట్లుంటుంది, అవును అంబులెన్స్ లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందో, పోయినా నేను కూడా అంబులెన్స్ లో చూడండి ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే మన సరికాని ఆలోచనలు ఎట్లా ఉంటాయి చూడండి. అంబులెన్స్ లో పోవడము. ఇంకొకటి ఇలా మనం బెడ్ పైన పడుకుంటే అదే హాస్పిటల్ పడుకున్నప్పుడు చుట్టూ డాక్టర్లు ఒక 20-30 మంది డాక్టర్స్ అనమాట నా చుట్టూ. అంటే అక్కడ జరిగిన దానికి ఆ ప్రాబ్లం ఉన్నదానికి నాకు ఏ ముందు అమ్మ నీకు ముందు ఏమన్నా అయ్యేదాన్ని వాళ్ళు అడిగారు అనమాట. కానీ నాకు అక్కడ ఏమీ జరగలేదు. అంటే వాళ్ళు కళ్ళు తిరగడం కానీ వామిటింగ్స్ కానీ ఇట్లా అడిగారు అనమాట, కానీ నాకు ఏం జరగలేదు. కానీ చూడండి అప్పుడు నాకు అది కూడా చూడండి హాస్పిటల్లో ఇలా పెట్టుకొని ఇలా అన్ని చూస్తుంటారు కదా, హాస్పిటల్ టీవీలో చూస్తారు. అది తెలిసో తెలియక అది ఎప్పుడో మన మైండ్లోకి వచ్చేస్తుంది. చూడండి సరికాని కూడా రావాలంటే మన లోపల సరి అయిన ఉంటే సరికాని వెళ్ళిపోతాం అనేది నాకు అక్కడ ప్రాక్టికల్ గా జరిగింది అనమాట. అదే కళ్ళతో చూసేవి చెవులతో వినేవి అన్ని నిజాలు కావచ్చేమో సత్యాలు కావు. సత్యం అర్థం కావాలంటే తగిన శ్రద్ధ, తగిన సాధన, తగిన జ్ఞానం ఉండాలి. అప్పుడే సత్యం అవగతం అవుతుంది. కళ్ళతో చూసేవి చెవులతో వినేవి అన్ని నిజాలు కావచ్చేమో సత్యాలే కావు. సత్యం అర్థం కావాలి అంటే తగిన శ్రద్ధ, తగిన సాధన, తగిన జ్ఞానం ఉండాలి. అప్పుడే సత్యం అవగతం అవుతుంది. సత్యం అనేది ఆత్మకు సంబంధించింది అనమాట. ఎప్పుడైతే మనము ఆత్మస్థితిలో జీవిస్తామో అప్పుడే ఆనందంగా ఉండగలుగుతాం. ఇప్పుడు చూడండి కళ్ళతో చూసేవి కొన్నిసార్లు అంట మన కళ్ళే మనను నమ్మలేకపోతున్నాయి, మనం విన్నదే మన
రాదేమో అనేది అనమాట. అంటే తగిన శ్రద్ధ, తగిన సాధన, తగిన జ్ఞానం రావాలి. ఎప్పుడైతే ఫస్ట్ మనకు నా లోపల ఒకటి చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్ననే నేను పోస్టింగ్ చేస్తానని చెప్పాను కదా, వేరే అబ్బాయి పోస్టింగ్ చేస్తున్నాడు అనమాట. అబ్బాయి పోస్టింగ్ చేసేటప్పుడు అబ్బాయి మామూలుగా పోస్టింగ్ చేసేటప్పుడు ఏం చెప్పాలో అవి చెప్పకుండా అబ్బాయి వేరే చెప్తున్నాడు అనమాట. అప్పుడు నాకు తెలియకుండానే నా లోపల ఈ పిల్లగాడు ఏదైనా చెప్పాల్సిందే చెప్పకుండా ఏమేమో చెప్తున్నాడు అని ఒక ఆలోచన వచ్చింది చూడండి. అంటే అది నా మైండ్లో ఉండిపోయింది అనమాట. కానీ నెక్స్ట్ మళ్ళీ సార్ ఏమంటలేదు కదా అన్నట్టు, అంటే చూడండి సరికాని ఆలోచనలు అంటే సత్యం అర్థం కావాలంటే తర్వాత నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు కొంచెం శక్తి అనేది లేకపోయింది అని చెప్పాను కదా, అది ఆ విధంగా జరిగింది అనమాట. మళ్ళీ సారు అబ్బాయిని డీకేట్ చేసి మాట్లాడుతున్నట్టు అని చెప్పాడు అనమాట. అవును కదా, నా లోపల ఏదైతే నాకు ఆలోచన వచ్చిందో ఖచ్చితంగా అదే బయటకు రావడం వల్ల జరిగిందని నాకు అనిపించింది అనమాట. దీనికి తగిన శ్రద్ధ, తగిన సాధన, తగిన జ్ఞానం ఉండాలంటే మొట్టమొదటిగా మనము ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా చేయగలుగుతాం. ఫస్ట్ ఏదైనా చెయ్యాలి అంటే బలమైన నిర్ణయం అని చెప్పారు కదా, ఆ తపన మన లోపల ఉంటే చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడికి రాగలిగారు అందరూ, నేను జడ్చల నుంచి రాగలిగాను, మా మేడం వాళ్ళు నాగపేట మేడం వాళ్ళు ఎన్నో పనులు ఉన్నా కూడా రాగలిగిండ్రు అంటే తపన, లోపల తపన వల్లనే ఇక్కడికి రాగలుగుతాం అనమాట. ఏది చెయ్యాలనుకున్నా, ఒక మంచి వంట చేయాలనుకున్నా, లేకపోతే మంచి డ్రెస్ వేసుకోవాలనుకున్నా, మంచి పని చేయాలనుకున్నా, ఏదైనా మన లోపల ఖచ్చితంగా తపన ఉంటేనే చేస్తామని చెప్తున్నాను. తెలిసిన సత్యం ఎంత ఎక్కువగా పాటిస్తే అది ఎంత శక్తివంతమైనదో అంత ఎక్కువగా అర్థం అవుతుంది. తెలిసిన సత్యము ఎంత ఎక్కువగా పాటిస్తే అది ఎంత శక్తివంతమైనదో అంత ఎక్కువ అర్థం అవుతుంది. తెలిసిన సత్యము అంటే నేను ఇదే ప్రాక్టీస్ చేశానని చెప్పాను కదా, ఆలోచన రహిత శక్తి అనేది ప్రాక్టీస్ చేశానని చెప్పాను కదా. ఇది ప్రాక్టీస్ చేయడం వల్లనే నేను 8 hours ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది నాన్ స్టాప్ గా నా లోపలికి పోవడం అనేది, నాకు అంతకుముందు ఏదైతే నీరసం ఉన్నదో అది తగ్గిపోవడము జరిగిందనమాట. ఇంకొకటి ఆనందంగా ఉండాలనేది అంటే లోపల ఎప్పుడైతే నేను అనుకున్నానో అది అనుకొని నాకు తెలిసింది ఏదైతే ఉందో, తెలిసిన సత్యం ఎంత ఎక్కువగా పాటిస్తే సత్యం అనమాట. ఆనందం అనేది సత్యము, ఇప్పుడు ఆలోచన అనేది స్థితి అనేది సత్యం కదా, అవి రెండు నేను ఎక్కువగా పాటిస్తున్నాను. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, ఇది నేను బాగా ప్రాక్టికల్ గా చెప్పగలను. ఇప్పుడు బాత్రూమ్ కడగాలంటే ఫస్ట్ లా మా ఉమ్మమ్మాయి సార్ చెప్తాడు అనమాట. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ధ్యాన చక్రాల్లో బాత్రూమ్ క్లీన్ చేసేది మేమే, అన్ని క్లీన్ చేసినాము. అసలు బాత్రూమ్ లా మొత్తము ఇలా చేతులతో కూడా ఎత్తేసిన రోజులు ఉన్నాయని చెప్పారు. నాకు అనిపించేది అనమాట, సార్ ఎవరో మంది బాత్రూమ్ లో కడితే నాకే పోయే కదా, మా బాత్రూమ్ నేను కడిగే ఇంకే అని అనమాట. చూడండి, మనకి ఇష్టం లేకపోయినా ఇష్టంగా అంటే ఇష్టంగానే కాకుండా ఆనందంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆనందంగా చేస్తామో మనకు ఎప్పుడు ఏ అలసట అనేది అనిపించదు. చూడండి, మా మేడం వాళ్ళు ఇప్పుడు ఇష్టంగా కడుతున్నారు. మీరు ఇప్పుడు సుప్రజ మేడం, సరిత మేడం వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, ఇంకా 2-3 మేడం వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ ఎవరైనా వచ్చి మీరు ఈ పని చేయండి ఒకరు చెప్పిన పని చేస్తున్నప్పుడు మనకి ఎంత కష్టంగా ఉంటుందంటే మనకు అది ఇష్టం ఉండదు, కష్టం అనిపిస్తుంది. అది మనం ఇష్టంతో చేస్తామో అప్పుడు దాని నుంచి ఎనర్జీ రావడం అనేది కూడా జరుగుతుందని నేను చెప్తాను. బాత్రూమ్ అప్పటి నుంచి అవును ఆనందంగా కడగమంటాడు, నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. అవును ఆనందంగా కడగమంటాడు సార్, బాత్రూమ్ కూడా ఆనందంగా కడగమంటాడు. బాత్రూమ్ ఆనందంగా అంటే ఎప్పుడైతే ఆనంద స్థితిలో చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వినాయకులు పెడతారు, వినాయకులు పెట్టినప్పుడు అందరు బాగా డ్యాన్సులు చేస్తారు. ఎంత ఊపు మీద అంటే అంత మలతనాడు లేవనిక కాదు కదా, కాళ్ళు చేతులు ఏమాత్రం పనిచేయవు. చూడండి, మనం హ్యాపీ మూమెంట్ లో ఉన్నప్పుడు ఏదైనా ఎంత అద్భుతంగా చేయగలుగుతాం అనేది అది బాగా గుర్తుంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ రోజు మనం అంటుంటాం, మనం ఇంట్లో కూడా ఎన్నైనా కూడా అద్భుతంగా చేస్తాము. నేను కొంచెం చెప్తాను. ఫస్ట్ చెప్పాను కదా 2009లో ధ్యానంలో వచ్చాము అని. అయితే ఫ్రెండ్స్ నిజంగా ఈ మేడం వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూలో చాలా చాలా ఎనర్జీ ఉంది. అసలు మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా చెప్పాను కదా 2023 9వ నెలలో ఇక్కడ బుక్ రిలీజ్ కావడం అనేది జరిగిందని. ఆ
చూసినప్పుడు అక్కడ ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు కూడా కూర్చోలేదు అనమాట. అక్కడ కూర్చున్నప్పుడు ఎంత అంటే ఎంతసేపు అయితే నేను కూర్చున్నాను, అసలు కూర్చున్నదే 2 నిమిషాలు, కానీ నేను చాలాసేపటి నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు ఇప్పుడు అనిపించిన విషయం మేడం, రియల్గా నన్ను మేడం ఎవరు క్లాస్ పోవాలనుకుంటే బాగుంది, ఇట్లా ధ్యానంగా కూర్చుంటే అనిపించింది. కానీ క్లాస్ చెప్పాక అన్నట్టు నిజంగా అంత ఎంతో శక్తివంతమైనది, నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. కింద ఉంది నేనే. ఎస్, ఈ నేనింతే గురించి ఫస్ట్ నేను కొంచెం చెప్తాను. ఈ నేనింతే కానీ అది నేను ఒక 2-3 months అయింది అనుకుంటా ఉమేష్ సార్ చెప్పి నేనింతే అనేది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా నేనింతే అంటే చిన్నది మాకు తెలిసిన, నేను ఒక మోదీ కేర్ అని ఒక ఐటమ్స్ వాడుతుంటాను అనమాట. ఇంకొక సార్ ఉన్నాడు, ఆయన తెలిసిన సార్ ఏమన్నాడంటే, మేడం ఇవి తక్కువ రేటు ఇవి బాగుంటాయి వాడాను అంటే, నేను వాడను, నేను వాడేటివే వాడతా అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే అంతకు ముందు నుంచి చిన్న ఆయన నేను అది వాడను. ఇప్పుడు కూడా చూడండి, బస్సులో వస్తుంటే ఇది 2వ-3వసారి అనుకుంటా, ఇంతకుముందు ఒకసారి తపోవనం వెళ్ళినప్పుడు ఆ తపోవనం కూడా చూడండి, నా లోపల తపన, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా, అసలు నిజంగాంటే ఇది తీసి ఇలా పెట్టేటంత చేత కూడా కాలేదు, కానీ నేను తపోవనం వెళ్ళగలిగిన అనమాట. నా లోపల తపన ఎలా అంటే పూర్తిగా ముసలోళ్ళు కదా, బ్యాగ్ పెట్టి వెళ్ళి ఒక్కొక్క అడిగేసారు చూడ అలా. కానీ నేను బస్సులో వెళ్ళేటప్పుడు ఈ బుక్ చాలా ఎనర్జీ ఎలా ఫ్లో అయింది అనేది, దీంట్లో ఒకటి చాప్టర్ ఉంది, ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది. ఒక వారం రోజులు కంటిన్యూగా చదివాను. ఆ చాప్టర్ నేను ఎలా చదువుతాను బుక్ లో అంటే ఒక్కొక్క అక్షరం చదువుతాడు. చూడండి, ఏది ఏమైనా ఎప్పుడు తల వంచడం ఇష్టం లేదు, ఏది ఏమైనా అన్నది కదా, ఏది ఇట్లా మన పిల్లలు ఓర్వాళ్ళు నేర్చుకుంటుంటారు చూడండి, చిన్న ఉన్నప్పుడు మనమైనా నేర్చుకున్నానండి, అలా చదువుతానమాట. అంటే ఒక్కొక్క అక్షరము చదవడం అనేది చేస్తుంటారంట. ఈ ధైర్యము ఆత్మవిశ్వాసము ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు, ఇంతకుముందు చదవాలంటే సార్ ఎక్కడ పోయినా బుక్ క్యారీ చేయాలి వస్తాను సార్ చెప్పేదాన్ని, అయినా బుర్రకి ఎక్కకపోయేది. ఇంకా ఇప్పుడు చదువుతుంటే అవును బుక్ లేదు, పెద్ద పరీక్షలు పోయేటట్టు బుక్ చదువుతుంది అంటారేమో, ఇదే అంటారేమో అంటే అనేది కాకుండా ఇప్పుడు నాలో కొంత ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత నేను జడ్చల నుంచి దేవుడి దగ్గరకు వచ్చే వరకు నాన్ స్టాప్ బుక్ చదువుకుంటూనే వచ్చానమాట. ఇంతకు ముందు అయితేనేమో వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో వాళ్ళేమనంటారేమో అడగని, నన్ను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే నన్ను అడగని నేను చెప్తాను, వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. ఎందుకు చదువుతున్నావమ్మా ఏంటిది అని ఎవరైనా ఎవ్వరు అడగరు. నిజంగా చెప్పాలంటే రామాయణం ఎవరి పనులు అనుకుంటాయి, ఎవరు గుర్రవాడు ఆలోచిస్తాడు, అనుకునేది మనమే అనుకుంటారేమో అని. అదే అనమాట, మన లోపల కొంచెం ఏమాత్రం ఆత్మవిశ్వాసం లేకపోతే, ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే పాటిస్తేనే మనము ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది మనకు. అంటే ఏదైనా మనము పాటించగలిగినప్పుడే మన లోపల ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. అదే నేనింతే అనేది. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన, నేను ఏం చెప్పినో ఏమో చెప్దామని చూడండి 10 పేజీలు రాసుకున్నామో, నేను ఏమీ చెప్పలేదు అనమాట. నేను అనుకుంటున్నా ఇన్ని రాస్తా, దాదాపు 3 రోజుల నుంచి రాసుకుంటూనే ఉన్నా. కానీ ఇక్కడికి వచ్చి మైక్ ఇచ్చే వరకు నా ఫిజికల్ క్లాస్ కూడా ఫస్ట్ అనమాట, ఎప్పుడు కూడా చెప్పలేదు. నాకు అయినా మా మేడం వాళ్ళు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా మేడం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చిన మేడం మన ఫ్రీడమ్ ప్లస్ వాళ్ళ ఒక పాలన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి జ్ఞానాన్ని అందించారు. సాధన, ప్రాక్టీస్. చూడండి ఫ్రెండ్స్, చిన్న విషయాలు ఎలా ప్రాక్టీస్ చేసి ఆలోచన రహిత స్థితికి ఎలా వెళ్ళింది మేడం. ఆనందంగా నిత్య జీవితంలో ప్రతి క్షణం ఎలా ఆనందంగా ఉండాలి అనే విషయాల గురించి ప్రతి దాన్ని సాధన చేయడం వల్ల వెంటనే ఆలోచన రహిత స్థితికి, ధ్యానంలో కూడా ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలంటే ఈ సాధనలో మౌనంగా ఉండడాలు ఇవన్నీ ఉపయోగపడతాయని చాలా చక్కగా వివరించారు కళ్యాణి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పైన అందరం వెళ్దాం ఫ్రెండ్స్, అందరం వెళ్ళి అక్కడ ధ్యానం చేసి కిందికి వద్దాం, మళ్ళీ పైనకి వెళ్దాం అందరం.